ఇది నొక్కిటు ఆన్ చేసావా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాం గుండీం జడమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం కరదండధారిణం కమండులం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అభ్రస్యామపింగజటాబద్ధకళాపప్రాంసుర్దండీ కృష్ణమృగత్వక్పరిదానః సర్వాన్ లోకాన్ భావయానః కవిముఖ్య పారాశర్యః పరమస్వరూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంగితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. పరమేశ్వర స్తోమైన సౌక నమస్కారం. సమాయ నమః. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషావహం గంగాస్నానవిశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వర్ధితముత్తమం శుభకరం సంతానసంపత్ప్రదం నానాకర్మ సుసాదనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. పంచాంగ శ్రవణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి శ్రోతలందరికీ కూడా పరాభవనామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం పేరు పరాభవ. పరాభవ అనగానే మనందరం ఏమనుకుంటామంటే పరాభవము అంటే అవమానం అండి. ఎవరో మనల్ని అవమానం చేస్తే ఎంత ఇబ్బంది పడతామో అంత ఇబ్బంది ఈ సంవత్సరం వల్ల మనకి కలుగుతుందేమో అని అనిపిస్తుంది పేరును బట్టి చూస్తే. కానీ ప్రతిదానికి బాహ్యార్థము అంతరార్థము రెండు ఉంటాయి లోకల్లో. ఈ పరాభవం అనగానే ముందు భయపడతాం మనం. కానీ పరాభవ అన్నదానికి అర్థం ఏమిటి అంటే ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే కనుక పరా అంటే బాహ్య ప్రపంచము అని. పర అంటే బయట. భవ భవ అంటే అభవ అన్నారు. పరాభవ కదా, అభవ. చింతన చేయవయ్యా అన్నారు. బయట విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి చింతన చేసేటటువంటి స్థితిని విడిచిపెట్టి అంతర్ముఖులం కావడమే పరాభవ సంవత్సరం యొక్క ముఖ్య ఉద్దేశం. అందువల్ల ఏమిటి అంటే ముఖ్యంగా ఇక్కడ మనం అహంకారాన్ని జయించాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం చేసినటువంటి తప్పుల నుండి మనం ఏం చేసామో తప్పుల్ని అవుతుందయ్యా, అవుతుంది, రికార్డ్ అవుతుంది, పర్వాలేదు.
కాబట్టి ఏమిటి అంటే ఓటమి అని కానీ అవమానం అని కానీ పతనమయ్యాడని కానీ అనుకోక్కర్లేదు. మనం ఇప్పటి వరకు ఏ తప్పులైతే చేసి ఉన్నామో ఆ తప్పుల్ని ఇక మీద జరగకుండా మనం ఈ తప్పులు చేసాం, ఈ తప్పులు ఇక మీదట మనం చెయ్యకూడదు అని ఆత్మ పరిశీలన చేసుకోలేటువంటి స్థితి ఈ యొక్క సంవత్సరంలో మనకి కలుగుతుంది అని చెప్పడానికి దీని పేరు పరాభవ అని చెప్పారు. అంటే బయట విషయాలను విడిచిపెట్టవయ్యా, అంతర్ముఖులివి కండి. మనం ఎంతసేపు బయట విషయాలను పట్టుకున్నంతసేపు మనల్ని మనం ఉద్ధరించుకోలేము. మనల్ని మనం ఎప్పుడు ఉద్ధరించుకుంటాం? మనం ఏమిటో మనకి తెలిసినప్పుడు మనం ఉద్ధరించుకోగలుగుతాం. మనల్ని ఉద్ధరించుకోవడానికి కావలసినటువంటి ఒక సాధనని ఈ పరాభవ సంవత్సరం మనకు అందజేస్తుంది. ఈ పరాభవ అనేటటువంటి దానికి అర్థం అది. లేదంటే మేము బాహ్యమైన విషయాల మీదే వెళ్తాం కానీ అంతర్ముఖులం కాము అంటే నీకు తప్పకుండా ఇది పరాభవాన్ని చేసి పెడుతుంది ఈ సంవత్సరం. అంటే ముఖ్యంగా ఈ సంవత్సరంలో మనం చేయవలసింది ఏమిటి అంటే, ఎవడైతే ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటాడో, ఎవడైతే భగవన్ ముఖం వైపుకు తిరుగుతాడో, ఎవడైతే ఆత్మ పరిశీలన చేసుకుంటాడో, ఎవడైతే నేను ఇన్నాళ్ళు ఎన్ని తప్పులు చేశానో ఇక మీదటి ఈ తప్పుల్ని మేము తగ్గించుకుని ముందరికి వెళ్ళాలి అనే ఆలోచన ఎవరికి కలుగుతుందో వాడు ఈ సంవత్సరమునందు ఉద్ధరించబడతాడు. లేనటువంటి వాడు ఈ యొక్క సంవత్సరంలో పరాభవాన్నే పొందుతాడు అని చెప్పడానికి ఈ పరాభవ సంవత్సరం ఒక ముఖ్యమైనటువంటి సాధనము. అర్థం చేసుకోవాలి మీరు దీన్ని. అందువల్ల పరా అంటే పరాశక్తి అని, భవ అంటే ఈశ్వరుడు అని, శివశక్తుల యొక్క కలయికే మనవని, ఆ శివశక్తుల్ని ఇద్దరినీ కూడా మనం కలిపి ప్రార్థన చెయ్యాలని ఆధ్యాత్మికంగా ఈ సంవత్సరానికి చాలా గొప్పదైనటువంటి విలువ ఉన్నది. కాబట్టి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటికి ఈ కలియుగం ప్రారంభమై 5127వ సంవత్సరం అండి. ఆంగ్ల సంవత్సరాలు ఏమంటాం? 2026 అంటాం. యుధిష్ఠిరుడు శరీరాన్ని, ధర్మరాజు శరీరాన్ని విడిచిపెట్టి ఇప్పటికీ 5127 సంవత్సరాలు అయింది. శాలివాహన చక్రవర్తి శరీరాన్ని విడిచిపెట్టి ఇప్పటికి 1948 సంవత్సరాలు అయ్యింది. మన పంచాంగం ఆంగ్లేయుల యొక్క శకాన్నే చూపించదు. మన పూర్వీకులు, మన పెద్దలు ఏ కాలమానం ప్రకారం శరీరాన్ని విడిచిపెట్టారో అప్పటి నుంచి కూడా గణన చేస్తూ వచ్చింది పంచాంగం. కాలం అనంతమండి. అనంతమైన కాలాన్ని ఏదో ఒక చోట మొదలుపెట్టి మనం గుర్తు చేసుకుని ఈ ఫలానా సంవత్సరం యుధిష్ఠిర శకం, లేకపోతే శాలివాహన శకం, లేకపోతే ఆంగ్లేయ శకం, రకరకాల శకాలకే ఉందండి. ఏదో ఒక గుర్తు, ఒక నోట్ చేసుకోవడానికి ఒక సంవత్సరాన్ని పెట్టుకోవడం అది. కానీ అనంతమైనటువంటి కాలంలో ఎన్ని సంవత్సరాలు అయ్యాయి అన్నది ఎవ్వరికీ తెలియదు ఇప్పటికి. అందువల్ల ఈ సృష్టినంతటినీ కూడా మొట్టమొదట సృష్టి చేసిన వాడు బ్రహ్మగారు. ఆ బ్రహ్మగారు ఈ సృష్టిని ప్రారంభం చేసినటువంటి రోజే ఈ యుగాది. యుగము ప్రారంభమవుతున్నది కాబట్టి యుగాది అయినది. దాన్ని ఉగాది అని మనం పిలుస్తాం. అందువల్ల ఈరోజు ఎవరిని పూజ చేయాలయ్యా అన్నారు? మొట్టమొదట బ్రహ్మని పూజించాలన్నారు, 2 గురువును పూజించాలన్నారు. వీళ్ళిద్దరూ పూజనీయులు. మొట్టమొదట ఈ సంవత్సరం పరాభవ సంవత్సరం, ముఖ్యంగా ఉగాది సూర్యోదయానికి 7-6 నిమిషాలకు ప్రారంభమైంది. సూర్యోదయం తర్వాత ప్రారంభమైందండి పాఠ్యం ఈ సంవత్సరం. శాస్త్రం ఏం చెప్పిందంటే సూర్యోదయానికి పాఠ్యం ఉన్న రోజే ఉగాదిగా చేసుకోవాలయ్యా అని చెప్పింది. మరి ఇప్పుడు సూర్యోదయానికి పాఠ్యం లేదుగా. పోనీ తర్వాత రోజు భాగ్యం ఉందా సూర్యోదయానికి అంటే 5-7 నిమిషాలకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంకా సూర్యోదయం అవ్వలేదు. కాబట్టి సూర్యోదయానంతరం మనకి ఎక్కువగా ప్రతిపత్తు ఇక్కడ వ్యాప్తి చెంది ఉన్నది ఎక్కువ కాలం 19వ తారీఖునే. కాబట్టి ఈ రోజే ఉగాది అని తేల్చి చెప్పారు దైవజ్ఞులు. కాబట్టి చూడండి, ఈ ఉగాది రోజు ముఖ్యంగా కొన్ని మనం ఆచరించాలి.
తైలాభ్యాంగన స్నానం అంటే నువ్వుల నూనెతో శరీరాన్ని మర్దన చేసి స్నానం చేయాలి. ఈరోజు చాలా లక్ష్మీప్రదం అన్నారు. లక్ష్మి అనుగ్రహింపజేస్తుంది ఈరోజు తైల స్నానం చేస్తే గనక. దైవ దర్శనం చెయ్యాలి, గురువుల దర్శనం చెయ్యాలి. తరువాత యద్వర్షాదౌ నింబసుమం శర్కరామ్లఘృతైర్యుతం భక్షితం పూర్వయామేస్య తద్వర్షం సౌఖ్యదాయకం అని ఉగాది పచ్చడిని షడ్రుచులతో అంటే నింబసుమము అన్నారు. వేప పువ్వు కలిపి, శర్కర అంటే బెల్లం కానీ పంచదార కానీ, ఆమ్ల చింతపండు పులుసు కలపాలన్నారు. ఘృతం 1 చెంచా నెయ్యి కూడా వేయాలన్నారు. మామిడి పిందులు కలపాలన్నారు. పచ్చిమిర్చి వేయమన్నారు. ఇలాగ 6 రుచుల కలయికతో కూడుకున్నటువంటి ఈ యొక్క ఉగాది పచ్చడిని స్వీకరించవయ్యా. ఏం జరుగుతుంది ఇలా స్వీకరించడం వల్ల అంటే భక్షితం పూర్వయామేస్య తద్వర్షం సౌఖ్యదాయకం అన్నాడు. ఆ సంవత్సరం అంతా కూడా నువ్వు హాయిగా సౌఖ్యంగా సుఖంగా జీవిస్తావు. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ. ఇలా ప్రతి సంవత్సరం స్వీకరిస్తే సంవత్సర వర్ష ప్రారంభంలో నీ శరీరం వజ్రదేహం అవుతుంది. ఇది చాలా ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి గొప్పదైనటువంటి మూలికండి. ఉగాది పచ్చడి సాధారణమైనది కాదు, తీసుకునే మోతాదులో తీసుకోమన్నా. అసలు పూర్వకాలంలో అయితే ఉగాదితో మొదలుపెట్టి పౌర్ణమి దాకా స్వీకరించేవారు 15 రోజుల పాటు, ఒక 10 గ్రాముల చొప్పున. అంటే ఔషధం కింద స్వీకరించు. ఇది నీకు శతాయుష్యుని ఇస్తుంది, వజ్రదేహాన్ని ఇస్తుంది. అందువల్ల ఉగాది పచ్చడి సేవనం ఉదకుంభదానం చేయవయ్యా. ఈరోజు మజ్జిగ కానీ పెరుగు కానీ ఒక కుండలో కానీ చెంబులో కానీ వేసి ఒక బ్రాహ్మణుడికి దానం చేయి. చలివేంద్రం పెట్టు నీకు కుదరగలిగితే. ఇది శ్రేయస్సునిస్తుందని చెప్పారు. అలాగే మరొకటి పంచాంగ శ్రవణం చెయ్యాలి. ఎందుకని? శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం. సకల కళ్యాణాలని ఇస్తుందిట పంచాంగం. తిదేశ్చ స్త్రీయమాప్నోది వారదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగ ద్రోగ నివారణం. ఈ యొక్క 5 అంగములతో కూడుకున్నది ఏదైతే ఉన్నదో ఇది పంచాంగం. తిది వార నక్షత్ర యోగ కర్ణములు. ఇందులో తిది, వారం, నక్షత్రం, యోగం, కర్ణం ఒక్కొక్కటి ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తున్నది. అందుకనే కాలాన్ని దైవంగా భావన చేశారు మన హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో ఋషులు. కాలం కూడా పరమేశ్వర స్వరూపమే. ఈ కాలాన్ని ఏ సమయాన్ని ఎంతలా ఉపయోగించుకోవాలో కూడా మనకు చూపించారు. నక్షత్రం, ఏ నక్షత్రం ఎవరికి ఎలా ఉపయోగపడుతుందో మనకి జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. ఏ తిథి ఎవరికి ఏ పనులకి అది ఎలా ఉపయోగపడుతుందో మనకి జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. వారం, ఏ వారం రోజు ఏ పనులకు చేయాలో, ఎటువైపు ప్రయాణం చేయాలో జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. నక్షత్రం, యోగం, యోగము, కరణము ఉన్నాయే ఇవి మనకి సకల యోగాల్ని కూడా అనుగ్రహిస్తాయి. కాబట్టి కాలంలో కూడా ఒక గొప్ప సమయం అనేటటువంటిది ఉన్నది. అది నీకు ఉపయుక్తమవుతుంది, అది నిన్ను వృద్ధి వైపుకు నడిపిస్తుంది అని చెప్పడం పంచాంగంలో మొట్టమొదటి విషయం. అందుకనే సంవత్సర ప్రారంభంలో ఈ పంచాంగాన్ని శ్రవణం చేయండి అయ్యా అని చెప్తారు. ఈ పంచాంగం శ్రవణం చేయడం వల్ల ఏమిటి ముఖ్య ఉద్దేశ్యం అంటే అసలు రాబోయే కాలం ఎలా ఉండబోతున్నది అని చెప్పేదే పంచాంగం. అందుకనే వేదము విరాట్ పురుషుడు యొక్క స్వరూపం. అందులో జ్యోతిష్యము, అంగములు అనేటటువంటి ఉన్నాయే ఆ 6 కూడా ఏమిటి అంటే విరాట్ పురుషుడు యొక్క అవయవాలు అన్నారు. అందులో జ్యోతిష్యం ఏమిటండి? విరాట్ పురుషుడు యొక్క 3వ నేత్రము అన్నారు. అంటే కన్ను, 3వ కన్ను ఏం చేస్తుంది? మనకి ఏదైనా ఆలోచన తట్టలేదనుకోండి, మనం ఒకసారి కళ్ళు మూసుకుంటాం.
కళ్ళు మూసుకుని ఆలోచిస్తాం. అప్పుడు మనకి గుర్తురాంది కూడా గుర్తొస్తుంది. దాన్ని మనోనేత్రము అంటారు. ఈ విరాట్ పురుషుడి యొక్క మనోనేత్రం దేన్ని సూచిస్తున్నదయ్యా? జ్యోతిష్యాన్ని సూచిస్తున్నది. అంటే రాబోయేటటువంటి కాలాన్ని నిన్ను దర్శింపజేయిస్తున్నది జ్యోతిష్యము. దేనికి రాబోయే కాలాన్ని మనం తెలుసుకోవాలి అంటే నువ్వు ఎంత జాగ్రత్తగా నీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలో నీకు బోధ చేస్తున్నది జ్యోతిష్యం. విచ్చలవిడితనాన్ని రూపుమాపి నువ్వు భగవద్ విషయమునందు ఎలా నడుచుకోవాలో, సమాజమునందు నువ్వు ఎలా నడుచుకోవాలో, ఏ ఏ సమయములందు నువ్వు జాగ్రత్త పడాలో నీకు జాగ్రత్త చెప్పి ముందరికి నడిపించేది ఏమిటి అంటే ఇది పంచాంగమయ్య, జ్యోతిష్యం. జ్యోతిష్యం అనేటటువంటిది మనిషిని భయపెట్టడానికి కాదండి, జాగ్రత్త పడి సక్రమంగా ధర్మం వైపు నిన్ను నడపడానికి ఉపయోగపడేటటువంటిది జ్యోతిష్యం. భగవంతుణ్ణి మర్చిపోకుండా చేసేది జ్యోతిష్యం, భగవంతుణ్ణి గుర్తు చేసేది జ్యోతిష్యం, భగవంతుడి అనుగ్రహాన్ని పెంపొందింపజేసేది జ్యోతిష్యం. ఒక నావ మీద ప్రయాణం చేస్తున్నారు మీరందరూ అనుకోండి. చేస్తున్నప్పుడు ఎదురుగుండా ఏదో పెద్ద ఉపద్రవం ఉన్నది, మీకు తెలియలేదు, మీకు కనిపించలేదు. అవతల వైపు నుంచి మరో పడవ వస్తోంది. అందులో ఉన్న వ్యక్తులు, అయ్యా అటువైపు వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి, ఒకవేళ అటువైపే వెళ్ళవలసి వస్తే ఈ జాగ్రత్తలు తీసుకోండి అని మీకు చెప్పారు. ఎందుకు? వాళ్ళు దర్శించారు కాబట్టి. ఆ ఉపద్రవం ఏమిటి అన్నది వాడు చెప్పింది నువ్వు పాటించావా, ఆ జాగ్రత్తలు తీసుకున్నావా, జాగ్రత్తగా ఒడ్డుకు చేరుకుంటావు. ఆ వాడు చెప్పేదేమిటి, నేను వినేదేమిటి, నేను నా ఇష్టం వచ్చినట్టు వెళ్తాను అంటే ఆ సుడిగుండంలో చిక్కుకోనేటటువంటి పరిస్థితి నీకు వస్తుంది. ఇక్కడ ఋషి కాలాన్ని దర్శనం చేసి రాబోయే కాలం ఇలా ఉండబోతున్నది, కాస్త జాగ్రత్త పడవయ్యా అని మనకి చెప్తున్నాడు పంచాంగం ద్వారా, జ్యోతిష్యం ద్వారా. ఆ జాగ్రత్తని మనం తెలుసుకుని జాగ్రత్త పడ్డామా హాయిగా సంవత్సరం ఒడ్డుకు చేరుకుంటాం. లేదా ఇబ్బంది పడాల్సి వస్తుంది సుమా. దీనికోసం ఏం చెయ్యాలి? సంవత్సర ప్రారంభంలోనే నువ్వు పంచాంగ శ్రవణం చేయి. ఆ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకో, దాన్ని బట్టి జాగ్రత్తగా నడుచుకో. అందుకోసం ఉగాది రోజున ఏమిటంటే పంచాంగ శ్రవణం తప్పకుండా చెయ్యాలి అని చెప్పారు. చూడండి, ఈ సంవత్సరానికి రాజు గురువారం వచ్చిందిగా ఉగాది, గురుడు అధిపతి. రాజు గురుడు, మంత్రి కుజుడు, సేనాపతి అర్ఘాధిపతి మేఘాధిపతి చంద్రుడు, సస్యాధిపతి నీరసాధిపతి శుక్రుడు, అలాగే ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడు. చూడండి, ఈ సంవత్సరం రాజు గురుడు అవడం వల్ల ఆధ్యాత్మికత అనేటటువంటిది చాలా గొప్పగా ముందరకి నడుస్తుంది. ప్రజలలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుందన్న. ద్విజులు బ్రాహ్మణులు సత్కర్మనిష్ఠులై ఉంటారట ఈ సంవత్సరం. అంటే వాళ్ళు కూడా దైవ చింతన వైపు, యజ్ఞ యాగాదుల వైపు మొగ్గు చూపిస్తారయ్యా. రాజులందరూ కూడా ప్రజల్ని న్యాయ మార్గంలో పరిపాలన చేస్తారని చెప్పారు. రాజు గురుడు అవడం వల్ల రాజనీతి అనేటటువంటిది ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది, క్షేమం ఉంటుంది, ఆరోగ్యంతో ఉంటారు ప్రజలందరూ కూడా గురుడు రాజు అవడం వల్ల. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అందరూ. సస్యానుకూల వర్షాలు అనేటటువంటివి పడతాయి. అంటే పంటలు పండడానికి వీలైనటువంటి వర్షాలు ఉంటాయి. క్షామం కానీ లేకపోతే గొప్పదైనటువంటి అతివృష్టి కానీ ఇక్కడ ఉండదు, సరైనటువంటి పాళ్ళల్లో పడతాయన్నారు. అయితే ధాన్యాలకి మంచి గిరాకీ ఏర్పడుతుందని చెప్పారు, ధర పెరుగుతుందన్నారు. ఈ సంవత్సరం 9 మంది నాయకులు
ఈ నవనాయకుల్లో 7 శుభాన్ని సూచిస్తున్నారు, 2 మాత్రమే పాపాన్ని సూచిస్తున్నారు. అంటే అధిక శాతం శుభ సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయన్నారు. రాత్రి యందు రవి ఆర్ద్ర ప్రవేశం చేయడం వల్ల సుభిక్షము సమస్త జీవరాశులు కూడా సుఖిస్తాయి అని రవి ఆర్ద్ర ప్రవేశ సూచనాన్ని కూడా ఇక్కడ మనకి చూపించారు. అంతేకాదండి, మొత్తం గోష్ఠాగార ప్రాపకుడు, పశుపాలకుడు, గోష్ఠ బహిష్కర్త అన్ని 3 యొక్క పదవులు కూడా తీసుకున్నవాడు ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మ. అంటే పశు సంపద చాలా చక్కగా ఉంటుంది అని చెప్పడం, చక్కటి పాడి సంపద పెరుగుతుందన్నారు, పాల ఉత్పత్తులు పెరుగుతాయన్నారు. ఏమండి, పశు సంపద చక్కగా ఆరోగ్యంగా ఉండి పాడి పంటలు కూడా సమృద్ధి చెందుతాయి ఈ సంవత్సరము అని చూపించారు. అంతేకాదండి, మొత్తం వర్షాభావం 4 తూముల వర్షం పడుతుందన్నారు. 4 తూముల వర్షం పడితే అందులో సముద్రంలో 7 భాగాలు పడిపోతుందిట, పర్వతాల మీద 9 భాగాలు పడుతుందిట, భూమి మీద 4 వేసముల వర్షం కురుస్తుందని చూపించారు. అంటే మొత్తం 16 వీసములకి 9 వీసముల పంట అనేటటువంటిది మనకి చేకూరుతుంది. అంటే సగం కన్నా ఎక్కువగా మనకి దిగుబడి అనేటటువంటిది వస్తున్నది. అంటే మనకి ఎక్కువగా ధాన్యం అనేటటువంటిది పండుతుంది ఈ సంవత్సరం అని. అయితే అధిక జ్యేష్ఠము అంటే జూన్ నెలలో బహుళ పంచమి నాటికి తొలకరి జల్లు అనేటటువంటిది ఈ ప్రాంతంలో పడుతుందని చెప్పారు. ఇక తరువాత చెప్పేది కర్తరి నిర్ణయం అని చేశారు. కర్తరి అంటే ఏమిటండి? కర్తరి అంటే డొల్లు కర్తరి, నిజ కర్తరి అంటారే, కత్తెరలు అంటారు, మనకు బాగా అర్థం అవ్వాలండి. కత్తెరలు అంటే అర్థం ఏమిటండి? ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు ఈ కత్తెరల్లోని. ఇంటి నిర్మాణాలు కానీ, వాస్తు సంబంధమైనటువంటి పనులు కానీ ఎటువంటివి కూడా ఇందులో చెయ్యకూడదు. ఈ కర్తరీ కాలంలో భూమి పూజలు చేయడం, పునాదులు తవ్వడం, ఇల్లు కట్టడం, వాస్తులు మార్పులు చేయడం, వ్యాపారం ప్రారంభం చేయడం, కొత్త వాహనాలు కొనడం ఇలాంటివి చేయకూడదు అని. ఏమిటంటే సూర్య భగవానుడు మేషరాశి యందు ఉండి మొట్టమొదట భరణీ నక్షత్రంలోకి ప్రవేశించగానే 3, 4 పాదాల్లోకి వచ్చాడు అనుకోండి, దీన్ని డొల్లు కర్తరి అంటారు. ఈ సమయమునందు ఇటువంటి పనులు ఏమీ చేయకూడదయ్యా. ఈ డొల్లు కర్తరి కొద్దిగా పర్వాలేదు, కానీ ఎప్పుడైతే సూర్య భగవానుడు భరణీ నక్షత్రం నుంచి కృత్తికా నక్షత్రం 1వ పాదంలోకి వచ్చాడో దాన్ని నిజకర్తరి అంటారు. అది ఇంకా అత్యంత దోషం అన్నారు. ఇది ఎప్పటి నుంచి అంటే డొల్లు కర్తరి 4 మే 2026 మే 4వ తారీఖు నుంచి ప్రారంభమై 11వ తారీఖుతో నిజకర్తరి ప్రారంభం అవుతుంది. 4వ తారీఖు నుంచి పనులు ఏమి చేయకూడదు. మే 4వ తారీఖు నుంచి 11 నుంచి అస్సలు చేయకూడదు. అయితే ఈ నిజకర్తరి ఎప్పటి వరకు ఉన్నదయ్యా అంటే 29/5/2026 29 మే వరకు కూడా ఈ ఒక్క ఇంటి సంబంధమైన వాస్తు సంబంధమైన ఎటువంటి పనులు కూడా మొదలు పెట్టకూడదు, చేయకూడదు అని మనకి కర్తరి నిర్ణయాన్ని చూపించారు. కాబట్టి ఈ 25 రోజులు ఎటువంటి విషయాలు జోలికి కూడా వెళ్ళవద్దని చెప్పారు. అయితే మౌఢ్య నిర్ణయము అని చెప్తారు. ఈ మూఢం ఎప్పుడున్నది ఈ సంవత్సరంలో అంటే ఆషాఢ శుద్ధ విధియ 15/7/2026 జూలై నెల 15 నుంచి మూఢం ప్రారంభం అవుతున్నది. అయితే మూఢంలో ఏం చేయకూడదయ్యా అంటే పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు మొదలైనటువంటివి చేయకూడదు. మూఢంలో ఎందుకు చేయకూడదంటే ముఖ్యంగా మూఢం అంటే ఏమిటో తెలుసుకోవాలి ముందు మనం. మూఢం అంటే గురుడు, శుక్రుడు ఈ 2 గ్రహాలు కూడా సూర్యగ్రహానికి అత్యంత దగ్గరగా వస్తాయి. సూర్యుడి తేజస్సు ముందు శుక్రుడి తేజస్సు, గురుడు తేజస్సు పెద్ద గొప్పది కాదు. ఈ శుక్రుడు, గురుడు సూర్యుడికి అతి దగ్గరగా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే శుక్రుడి తేజస్సు, గురుడి తేజస్సు తగ్గిపోతుంది. దానివల్ల మనకి శుభకార్యం జరగాలి అంటే ఈ 2 గ్రహాల యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉండాలండి. ఏమిటవి? శుక్రగ్రహం, గురుగ్రహం.
ఈ శుక్రగ్రహం గురుగ్రహం తేజస్సు తరిగిపోతుంది సూర్యుడికి దగ్గరగా వెళ్ళడం వల్ల. ఈ దగ్గరగా వెళ్ళే సమయంలో శుభకార్యాలు చేయకండియ్యా, శుక్రుడి బలం ఉండదు, గురుడు బలం ఉండదు, కాబట్టి దీన్ని మూఢము అని చెప్పారు శాస్త్రంలో. ఈ మూఢంలో ఏ పనులు చేయొద్దని ఎందుకు చెప్పారంటే అందుకు. గురుడు దగ్గరగా వచ్చాడనుకోండి సూర్యుడికి గురుమూఢం అంటారు, శుక్రుడు దగ్గరగా వచ్చాడనుకోండి శుక్రమూఢం అంటారు. చూడండి, ఆషాఢ శుద్ధ విధియ 15/7/2026 బుధవారం రాత్రి 2:44 గురుమూఢం ప్రారంభమవుతుంది. 12/8/2026 అంటే 15/7 నుంచి లగాయత్తు 12/8 ఆగస్టు 12వ తారీఖు దాకా మనకి గురుమూఢం ఉన్నది. తర్వాత మళ్ళీ 19/10/2026 19 అక్టోబర్ నుంచి శుక్రమూఢం ప్రారంభమై 29/10/2026 29 అక్టోబర్ దాకా ఉన్నదయ్యా ఈ యొక్క శుక్రమూఢం. ఈ మూఢం సమయంలో వివాహాలు కానీ ఎటువంటి గృహప్రవేశాలు కానీ శుభకార్యాలు కానీ నిషిద్ధం అని చెప్పారు. ఎందుకంటే గురు శుక్రులు బలహీనం చెందేటటువంటి సమయాలు, కాబట్టి జాగ్రత్తగా అటువంటి శుభకార్యాల వైపు వెళ్ళకండి అని చూపించారు. ఇక యమునా నది పుష్కరాలు ఈ సంవత్సరం ప్రారంభం. ఇక్కడ అధిక జ్యేష్ఠ మాసం పాడ్యమి సోమవారం 1/6/2026 అంటే జూన్ 1వ తారీఖు రాత్రి 1:50 మనకి బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. చూడండి, బృహస్పతి కర్కాటకంలోకి రాగానే యమునా పుష్కరాలు, అదే బృహస్పతి సింహరాశిలో అడుగు పెట్టగానే గోదావరి పుష్కరాలు వచ్చే సంవత్సరం మనకి. అయితే 1వ తారీఖు రాత్రి సమయంలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి గురుడు 2వ తారీఖు నుంచి లెక్క వేసుకోండి అయ్యా అని చెప్పారు పుష్కరాలు. అయితే 2వ తారీఖు పుష్కరాలు ప్రారంభమై 13 జూన్ 2026 6వ నెల వరకు ఈ యమునా నది పుష్కరాలు ఉంటాయి. ఏం చెయ్యాలి యమునా నది పుష్కరాల్లో? తీర్థ స్నాన జ్ఞాన జప తర్పణ శ్రాద్ధ కర్మలన్నీ కూడా ఆ యొక్క తీర ప్రాంతాలకు వెళ్ళి పెద్దల్ని ఉద్దేశించి మనం పెడుతూ ఉండాలి. అందుకనే మనకి శాస్త్రంలో ఏం చెప్పారంటే, ఒరే నాయన, ఎప్పుడైనా పుష్కరాలకి స్నానం చేయడానికి వెళ్ళు కానీ దైవ దర్శనం అయిన తరువాత చేయడం మొదలుపెట్టు. శ్రాద్ధం చేసిన తర్వాత తర్పణాలు ఇచ్చిన తర్వాత దైవ దర్శనానికి వెళ్ళబోవు సుమా అని చెప్పారు. ఎందుకన్నా, ఒకసారి నువ్వు శ్రాద్ధం పెట్టావంటే ఆ రోజంతా కూడా ఇక పితృదేవతారాధనే తప్ప దైవారాధన పనికిరాదయ్యా అన్నారు. చాలా మంది పుష్కరాలకి వెళ్ళి ఏం చేస్తూ ఉంటారంటే తీర్థాలు స్నానాలు శ్రాద్ధాలు అన్నీ పెట్టి దైవ దర్శనానికి వెళ్తూ ఉంటారు. ఇది సరి అయిన పద్ధతి కాదు. అందువల్ల దైవము దేవతలు వీళ్ళందరూ కన్నా పితృదేవతల యొక్క ఆరాధన యందు చాలా శ్రద్ధ వహించి చెయ్యాలి. వాళ్ళే మనకి అనుగ్రహ ప్రదాతలు దేవతల కన్నా కూడా. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందుకే పితృదేవతారాధన అన్నింటికన్నా గొప్పది. వాళ్ళ కోసం చేసే ఏ కర్మైనా సరే విశేష ఫలితం ఇస్తుంది. అందుకని ఇక్కడ రామాయణం మేము చెప్తున్నా కూడా పితృదేవతలను ఉద్దేశించే మొదలు పెట్టడం కూడా. అందువల్ల వాళ్ళని పెట్టినప్పుడు ఇంకా మళ్ళీ దైవం దగ్గరికి వెళ్ళక్కలసిన అవసరం లేదయ్యా, నువ్వు దైవ దర్శనం చేసుకోవాలంటే ముందే దర్శనం చేయి అని చెప్తున్నా. కాబట్టి మనం పుష్కరాలకి వెళ్ళినా కూడా తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు అవి. ఇక్కడ చూడండి, మనకి ముఖ్యంగా ఈ యమునా నది యమునోత్రి దగ్గర ప్రారంభం అవుతోంది. యమునోత్రి అంటే అక్కడ మనకి హిమవత్ పర్వత ప్రాంతం దగ్గర యమునోత్రి దగ్గర ఉద్భవించే హిమాలయాల్లో హర్యానా రాష్ట్రంలో ప్రవేశించి అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీ, నోయిడా, మధుర, బృందావనం, ఆగ్రా నగరాల్లో ప్రవేశించి గంగానది మరియు అంతర్వాహిని అయినటువంటి సరస్వతీ నదితో కూడి ప్రయాగరాజ్ వద్ద అంతర్వాహినిగా వచ్చినటువంటి సరస్వతీ నదితో కూడినటువంటి ఈ యొక్క యమునా నది అత్యంత ఆదరణీయురాలు. ఎందుకు అంటే ఆ యమునా నదీ తీరం దగ్గరే శ్రీకృష్ణ పరమాత్మ నడియాడారు. అందువల్ల అష్టమహిషులు ఉన్నారు శ్రీకృష్ణ పరమాత్మ, 8 మంది భార్యలు.
అందులో కాళింది అని ఒక ఆవిడ, ఆ కాళింది అంటేనే యమునా నది అని అర్థం. కాబట్టి ఈవిడ్ని మనం పూజ చేయడం, ఈవిడ్ని ఆరాధన చేయడం, ఈవిడ యొక్క నదీ స్నానం చేయడం చాలా గొప్ప విశేషాలను ఇస్తుంది అని మనకి భాగవతోత్తములు కూడా చెప్తున్నారయ్యా. ఇక తర్వాత విషయం ఏమిటి అంటే గురువుదయ అబ్ధ ఫలితము అన్నారు. గురుడు ఉదయిస్తాడు ఎక్కడ? పౌష్యాబ్ధము అనేటటువంటి దగ్గర మొదటి 3 మాసాలు ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చెప్తున్నారు. పుష్యమీ నక్షత్రం దగ్గర గురుడు ప్రారంభమవుతున్నాడు కాబట్టి ఈ సంవత్సరం మొదటి 3 మాసాలు కూడా కాస్త ఆకలి, అస్వస్థత, ఆహార ధాన్యాల కొరత కనిపిస్తుంది. తర్వాత 3 మాసాలు కూడా సుభిక్షము, క్షేమ, ఆరోగ్యాలు అనేటటువంటివి కలుగుతాయన్నారు. అయితే ఈ మొదటి 3 మాసాలు మినహాయించి తర్వాత మాసాలన్నీ కూడా పాలకుల మధ్య కూడా మైత్రీయ బంధం ఏర్పడుతుందిట. అభివృద్ధిదాయకమైనటువంటి పనులు చేస్తారు పాలకులు కూడా. ధాన్యాదులకు ధరలు కూడా పెరుగుతాయి. రైతులకి గిట్టుబాటు ధరలు అనేటటువంటివి వస్తాయి ఈ సంవత్సరం అని చూపిస్తున్నారు. అయితే ఈ సంవత్సరంలో మరొక విశేషం చెప్తున్నారు. ఏమిటి అంటే అధిక మాసం ఒకటి వచ్చింది. ఈ అధిక మాసం అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది ఈసారి అధికంగా. ఈ అధిక జ్యేష్ఠ మాసం రావడం వల్ల వచ్చే ఫలితాలు ఏమిటో కూడా ఒకటి చెప్తున్నారు. ఏమిటి అంటే పాలకుల వల్ల కొన్ని భయాలు ఏర్పడతాయిట ప్రజలకి. చోర అంటే దొంగతనాలు పెరుగుతాయిట, అగ్ని భయాలు పెరుగుతాయన్న. అగ్నితో సంబంధమైనటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరిగేటటువంటి సూచనలు చూపిస్తున్నారు. ఇది కేవలం ఒక దేశానికి సంబంధించింది కాదండి, మొత్తం ప్రపంచానికి సంబంధించిన విషయం. చూడండి, నెయ్యి, నూనెలు, ఆహార ధాన్యాలు ధరలు అనేటటువంటివి కొంచెం పెరిగి నిలబడతాయన్నారు. అదే సస్యములు కొంత పీడ కలుగుతుంటుంది, దానివల్ల పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదని చూపించారు. అయితే అసలు ఈ సంవత్సరం యొక్క ప్రభావంలో ముఖ్యంగా రాజు గురుడని చెప్పుకున్నాం కదండి. అయితే అధిపతి ఎవరు అన్నారు. రాజు వేరు, అధిపతి వేరండి. ఈ సంవత్సరానికి అధిపతి కేతు అండి, పరాభవ సంవత్సరానికి. రాజు గురుడు. అయితే కేతువు అధిపతి అవ్వడం వల్ల ఏమిటంటే ఇక్కడ గొప్పదైనటువంటి విషయం అన్నారు. ఈ కేతువు అధిపతిగా ఉండడం వల్ల ప్రజలు ఏ కర్మలు ఎక్కువగా ఆచరిస్తారో చెప్తున్నారు. ఇక్కడ ఏమిటి అంటే తీర్థయాత్రలు చేయిస్తాట కేతువు ఈ సంవత్సరం. అందువల్ల చేయడం కాదు, మనం కూడా చెయ్యాలి అనే ఆలోచన మనకి కలుగుతుంది, సత్సంకల్పం. అంతేకాదు గంగా నది మొదలైన పవిత్ర నదుల్లో స్నానం చేయడం, మతపరమైనటువంటి వేడుకల్లో పాల్గొనడం, ధర్మము మరియు మోక్ష నియమావళి ప్రచారం చేయడం, మోక్ష మార్గాన్ని అన్వేషించడం, తన పనుల్లో ఆలస్యం అనేటటువంటిది జరగడం, అంటే పనులలో ఆలస్యం జాప్యం చేయించడం కూడా కేతువు యొక్క చర్య. అంతేకాదండి, భక్తి ఉంటుంది, మూఢభక్తి కూడా పెరుగుతుంది, జాగ్రత్తగా ఉండాలి సుమా అని చెప్తున్నారు మనకి జనుల్లో. భక్తి ఉండడం గొప్ప విషయమే, మూఢభక్తి పనికిరాదు. ఇది పెరుగుతూ ఉంటుందండి జనాల్లో. ఈ మూఢభక్తి కూడా వచ్చే అవకాశం ఉన్నది అని చెప్తున్నారు. మంత్ర, తంత్ర, యోగాభ్యాసము, వేదాంత విచారణ, దైవభక్తి, వైరాగ్యము, జ్ఞానము, స్ఫోటకము, పూర్వీకుల గురించి తలుచుకుంటూ ఉండడము, ఇవన్నీ జరుగుతాయన్నారు. అంతేకాదండి, కేతుగ్రహానికి అధిదేవత చిత్రగుప్తుడు, ప్రత్యతి దేవత బ్రహ్మగారు. కాబట్టి వీళ్ళని కూడా ఆరాధన చేస్తే ఈ అశాంతులు తొలగి ఉన్నతమైనటువంటి స్థాయిలో సత్ఫలితాలు వస్తాయి. అందువల్ల అధిదేవత, ప్రత్యతి దేవత సహితంగా కేతువుని ఆరాధన చేయండి. కేతువుని ఆరాధన చేయాలంటే గణపతి ఆరాధన గట్టిగా ఉండాలి. ఈ సంవత్సరం గణపతిని ఆరాధన గట్టిగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి అజ్ఞానం పోతుంది, జ్ఞానం వైపు అడుగు వేస్తారు. అలాగే ఎవరైతే బ్రహ్మని ఆరాధన చేస్తారో, బ్రహ్మని ఆరాధన చేయడం అంటే గురువుని ఆరాధన చేయాలి, గురువును సేవించాలి, వాళ్ళకి అజ్ఞానం పోయి జ్ఞానం కలుగుతుంది. అంతేకాదండి, ఇక్కడ చెప్తున్నారు ఈ సంవత్సరం తృతీయ, అష్టమ అధిపతి అయినటువంటి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు మీనరాశిలో.
ఈ సంవత్సరం మీనరాశిలో శుక్రుడు ఉండడం వల్ల చాలా గొప్ప ఉపయోగాలు ఉన్నాయండి ఈ సంవత్సరం మొత్తము కూడా. ఏమిటో చెప్తున్నారు, అధికమైనటువంటి భూమి కలిసి వస్తుందిట ఈ యొక్క మన దేశానికి. అంతేకాదు దేశంలో దాన ధర్మాలు పెరుగుతాయి అన్నారు శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల, గుర్తుపెట్టుకోండి. అంతేకాదు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుని దేశ రాజకీయ పాలక వర్గాలు తొట్టుపాటు లేకుండా నిర్భయంగా ముందుకు సాగుతాయి. అంటే రాజకీయ పరంగా కూడా ఆ పరిపాలన ముందరికి చాలా గొప్పగా ముందరికి నడుస్తుంది ఈ శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల అని చెప్తున్నారు. అంతేకాదు సంవత్సర ప్రారంభంలో ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉంటాయి, క్రమేపీ అదృష్టం కలిసి వచ్చి స్వయంగా సమృద్ధి కలుగుతుంది. రాజకీయంగా కూడా దేశ ఆర్థిక వ్యవస్థలు కూడా బాగుపడతాయన్నారు. ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా సంపాదించిన ఆస్తి వల్ల స్వయం సమృద్ధి, తెలివైన మరియు ఖ్యాతి చెందినటువంటి పాలకుని యొక్క నిర్ణయాల వల్ల దేశం సుసంపన్నం అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఇప్పుడు పాలకుల నిర్ణయాలు, పాలకుల ఆలోచనలు కూడా మంచి మార్గం వైపు మనల్ని తీసుకువెళ్తాయని చూపిస్తున్నారు. అంతేకాదండి, యుద్ధ వాతావరణాలు నెలకొంటాయి అక్కడక్కడ కూడా. అయితే ఆధిపత్య ధోరణిలో ఉంటారు మన దేశం వాళ్ళు అని చూపిస్తున్నారు. మనం ఎంత యుద్ధం జరిగినా మన దేశం ఆధిపత్యంలో నిలబడుతుందన్నారు. అధిక రక్షణ నిల్వలు కలిగి ఉంటారు. సాంప్రదాయాలు మరియు ఆచారాలకు అనుగుణంగా ప్రసిద్ధి చెందడం జరుగుతుంది. ఎవరి సాంప్రదాయాలు వారు తప్పకుండా పాటిస్తారట ఈ సంవత్సరం. ప్రజల ఆరోగ్యం, సాధారణ జీవన స్థితి ఈ రెండూ కూడా మెరుగుపడతాయని చెప్పారు. అంటే అంత రోగాలు బారిన పడేటటువంటి పరిస్థితి తగ్గుతుంది, తగ్గుముఖం పడుతుంది. అంతేకాదు ఆర్థిక వ్యవహారాలు, జాతీయ బ్యాంకులు, జాతీయ సంపద, దేశ ఆర్థిక పరిస్థితులు అన్నీ మెరుగుపడతాయి. స్టాక్ మార్కెట్ నిలబడి స్థిరంగా ఉంటుంది. రూపాయి మారక విలువ దేశానికి ప్రయోజనకారకంగా ఉంటుంది. అంటే దేశంలో రూపాయి మారక విలువ యొక్క స్థితి పెరుగుతుందని చెప్పారు. అంతేకాదండి, పర్యాటక విమానయానములు, రవాణా వ్యవస్థలు చక్కగా పనిచేస్తాయి. కమ్యూనికేషన్లు, వార్తారంగం వారి పనితీరు నిష్పాక్షికంగా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వస్తు నిల్వలు పెరుగుతాయి. గృహ నిర్మాణ రంగం పరిమితులకు కట్టుబడి పనిచేస్తుంది. ఆక్రమణలు ఉపేక్షిస్తారు. పురపాలక సంఘం, పంచాయతీల పనితీరు మెరుగుపడుతుంది. ఇతర దేశాలతో దౌత్య సంబంధాలతో ఆశావహమైనటువంటి దృక్పథంతో వ్యవహరిస్తారు. పత్రికా రంగం వారు నిష్పాక్షికంగా వ్యవహరించి ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తారు. ఇవన్నీ దేనివల్ల అంటే ఒక్క శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల. చూడండి ఎంత గొప్ప విషయం. ఒకవైపు గురుడు ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు, మీరు బాగా పట్టుకోవాలి. కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే గురుడు ప్రవేశించాడో కర్కాటకంలో గురుడు ఉచ్చస్థితి, శుక్రుడు ఉచ్చస్థితి. ఈ రెండు ఉచ్చస్థితిలో ఉంటే దేశం సౌభాగ్యంగా ఉంటుందయ్యా. ఇంతకన్నా గొప్ప విషయం మరొకటి లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే పరాభవాది పేరున్నా ఈ సంవత్సరం అంతా కూడా విజయాలే, గుర్తుపెట్టుకోండి. కానీ మనం చేయాల్సిందేమిటి? మనం ఇప్పటిదాకా ఏ తప్పులైతే చేసామో వాటిని ఇక మీదట చేయకుండా ఉండేటటువంటి జీవనాన్ని ప్రారంభం చేయాలి, అది చెప్తున్నారు ఇక్కడ. అంతేకాదండి, ఇతర దేశాలతో ఒప్పందాలు మన దేశానికి అనుకూలం అవుతాయి. విశ్వవిద్యాలయాలు అనేటటువంటి గొప్ప కృషి చేస్తాయి విద్యను అభివృద్ధి చేయడానికి. అంతేకాదు మధ్యమ వర్షాలు, చైత్ర వైశాఖముల యందు ఆహార ధాన్యాల ధరలు పెరుగుతాయన్నారు. చైత్రము, వైశాఖము. అయితే మేఘాడంబరంతో కూడుకున్నటువంటి ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు పడతాయిట. వడగాల్పులు అధికంగా ఉంటాయన్నారు ఈ సంవత్సరం. కాబట్టి కాస్త జాగ్రత్త వహించాలి. ఎండల్లో ఎక్కువగా తిరగకూడదు పెద్ద వయసు వాళ్ళు, ఆరోగ్యం బాగోలేనటువంటి వాళ్ళు. అంతేకాదు జ్యేష్ఠ మాసంలో వడగాల్పులు పెరుగుతాయి. అక్కడి నుంచి అగ్ని భయం అనేటటువంటిది ఏర్పడుతుంది. అప్పుడు ఈ అగ్ని భయంతో, వడగాల్పుల వల్ల అగ్ని భయం, అగ్ని ప్రమాదాలు జరిగేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాదు ఆషాఢ మాసం వచ్చేటప్పటికి కాస్త వర్షం ప్రారంభమవుతుంది, కానీ అంత ఎక్కువ స్థాయిలో కురవదు. ఆషాఢంలో అల్పవృష్టితో ప్రారంభమై ఆహార ధాన్యాలు ధరలు పెరుగుతాయన్నారు. ఇక శ్రావణ మాసం వచ్చేటప్పటికి అత్యధికమైన వర్షాలు పడతాయని చెప్పారు. శ్రావణ మాసంలో అత్యధిక వర్షాలు కురుస్తాయి. అయితే భాద్రపద మాసంలో అఖండ వృష్టి కురుస్తుంది అని చెప్పారు.
అంటే శ్రావణ భాద్రపద మాసాలు విపరీతమైన వర్షాలు పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అని చూపించారు. అయితే కార్తీక, మార్గశిర, పుష్య, మాఘ, పాల్గొన మాసాల్లో మళ్ళీ ధరలన్నీ కూడా సరసంగా మనకి అందుబాటులోకి వస్తాయి, అప్పటిదాకా ధరలు పెరిగేటటువంటి సూచనలే కనిపిస్తున్నాయ్యా అని చూపించారు. అయితే పశ్చిమ దేశాల యందు ఆహార ధాన్యాల ధరలు తగ్గుముఖం పట్టడం, సింధు పంజాబ్ సరిహద్దు ప్రాంతాల దగ్గర పంటలు బాగా పండడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మరొకటి విషయం చూస్తున్నారు. గత సంవత్సరంతో కనుక పోలిస్తే కొంత ఆదాయం ఏదైతే ఉన్నదో ఆ ఆదాయం అనేటటువంటిది తగ్గిన ఆదాయాన్ని మళ్ళీ పెంచుకునేటటువంటి అవకాశం మారక ద్రవ్యాల రూపంలో మళ్ళీ మనకి కలుగుతుంది అని చెప్తున్నా. అంటే ఇది వరకు ఆదాయం మీద దేశాదాయం ఈ సంవత్సర ఆదాయం పెరుగుతుందయ్యా అని చూపిస్తున్నారు. అయితే దేశ సార్వభౌమాధికారమునకు తిరుగు లేకుండా ఇతర దేశముల యందు మన దేశ ప్రతిష్టలు పెరుగుట, దేశమందు అనేక ప్రభుత్వేతర రంగ సంస్థలు లాభాల బాట పడడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే మన సంస్థలు, మన దేశానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా అభివృద్ధి బాట వైపు నడుస్తాయి. ఇందులో ఎటువంటి సందేహము కూడా లేదు. కాబట్టి క్షిపణులు, ఆయుధాలు, యుద్ధ విమానాలను తయారు చేసి రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తారట. మన భారతదేశంలో అధికంగా విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదిస్తారు. గృహ నిర్మాణానికి సంబంధించిన కార్పొరేట్ స్థిరాస్తి వ్యాపార సంస్థలు ప్రజల నుండి అధిక ఆదాయాన్ని పొందుతారయ్యా. అంతేకాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాది నేతలు స్వచ్ఛమైన ఆరోగ్యంతో, స్వార్థరహితమైన పరిపాలనా ఆలోచన విధానాలతో ప్రజలకు ఉపయోగకరమైనటువంటి సమ్మతమైనటువంటి నిర్ణయాలు తీసుకుని శాసన చట్టసభలలో ప్రజల మద్దతులను కూడగట్టుకుంటారు. అంటే ప్రజలకి ఇష్టమైనటువంటి విధంగానే శాసనసభల్లో చట్టాలు అనేటటువంటివి జరుగుతాయి. ఇది కూడా చెప్తున్నారు. అంతేకాదు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని తత్సంబంధమైనటువంటి పరిశ్రమలు అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా చేసేటటువంటి ప్రభుత్వ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి అని చెప్పారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి కూడా ఈ సంవత్సరం అభివృద్ధి చూపిస్తున్నది జ్యోతిష్య శాస్త్రము. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. అంతేకాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు అనేటటువంటివి కొనసాగుతాయి. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా విధానాలను అమలు జరుపుతారు. అహంకార జాత్యాలు మన ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థను, ప్రభుత్వాన్ని ఒక క్రమ పద్ధతిలో కూల్చివేసి మన దేశంలో అశాంతి వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నాలు జరుగుతాయి. కానీ దాన్ని కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము కూడా చక్కగా సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. కాబట్టి దేశానికి, రాష్ట్రానికి కూడా అసాంఘికమైనటువంటి చర్యలు చేసే వాళ్ళని ఎదుర్కోగలిగేటటువంటి శక్తి కలుగుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. అంతేకాదు దేశంలో ఆత్మహత్యలు, కరువు కాటకాలు, నేరాలు, మోసాలు తగ్గుముఖం పడతాయి అని చెప్పారు ఈ సంవత్సరం. అంతేకాదు వైవాహిక వ్యవస్థ ఆశావహంగా ఉంటుంది. అంటే విడాకుల కేసులు కొన్ని తగ్గుతాయి ఇది వరకుతో పోల్చుకుంటే. అంటే కాస్త ఆశావహమైనటువంటి వైవాహిక వ్యవస్థే నడుస్తుంది ఈ సంవత్సరం అని చెప్తున్నారు. అంటువ్యాధులు అరికట్టబడతాయి. రైల్వే సంస్థలు, వైమానిక సంస్థలు, రవాణా రంగం, రహదారి మార్గాలు ఆధునీకరించబడతాయి. అంటే రోడ్లు వేయించడం, రవాణా వ్యవస్థల్లో కూడా నూతనమైన టెక్నాలజీలు తీసుకురావడం, ఇవన్నీ కూడా జరుగుతాయన్నారు. అయితే గురుడు ఉచ్చరాశి సంచారం వల్ల మఠాధిపతులకు గౌరవం, దేశానికి సమర్థవంతమైన రాజకీయ నాయకత్వం అంది వస్తుంది. అందువల్ల గురుడు ఉచ్చస్థితి, శుక్రుడు ఉచ్చస్థితి ఈ దేశానికి సకల శుభాలు కూడా కలగజేస్తాయి అని చెప్పారు. రాజకీయ నాయకత్వాన్ని అందిస్తుంది, సమర్థవంతమైన రాజకీయ నాయకత్వాన్ని. ప్రముఖ వ్యక్తులకు విద్యా, శౌర్యము, మంత్రిత్వము నిరపేటటువంటి వారికి, నీతి కుశలతో వ్యవహరించేటటువంటి వారికి, పరోపకార ధర్మములకు కట్టుబడేటటువంటి వారికి ఆకస్మిక రాజ సన్మానాలు, గుర్తింపు కలుగుతుంది. అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే ఈ సంవత్సరమునందు రాజకీయ నాయకులైనా లేదంటే ఒక ఉన్నతమైన ఉద్యోగమునందు ఉన్నవారైనా వారి విధులను సక్రమంగా న్యాయ మార్గంగా కనుక ఆచరించినట్లయితే వారికి చక్కనైన గుర్తింపు లభిస్తుంది అని చెప్తున్నారు. ఎవరికైనా రావాల్సిందేమిటి? గుర్తింపేగా. ఆ గుర్తింపు లభిస్తుంది వాళ్ళు చేయాల్సిన పనిని సక్రమంగా కనుక చేస్తే.
ఈ సంవత్సరం. అందువల్ల అంతేకాదు అలంకరణ సామాగ్రి, రెడీమేడ్ వస్త్రాలు, ఆభరణాలకు గిరాకీ పెరుగుతుందిట ఈ సంవత్సరం. పరిమితులకు లోబడి వాణిజ్య వ్యాపారాలు అనేటటువంటివి చేస్తారు. సంవత్సర ఆరంభంలో కొన్ని సూచనలు చూపిస్తున్నారు ఇక్కడ. సంవత్సర ఆరంభంలో 2 రోజులు అంటే ఈ రోజు రేపు, అలాగే ఏప్రిల్ 11, 17 తేదీల మధ్య, ఆగస్టు 11, 13 తేదీల మధ్య, మార్చి 18, 19 తేదీల మధ్య చతుర్గ్రహ కూటమి ఏర్పడుతున్నది. అంటే 4 గ్రహాలు ఒకే రాశిలోకి వచ్చి ఉంటాయి. ఈరోజు రేపు కూడా మనకి మీన రాశిలోకి 4 గ్రహాలు చేరాయి. అలాగే నేను చెప్పిన తేదీల మధ్యలో ఈ రాశుల వారికి చతుర్గ్రహ కూటమి అనేటటువంటి వచ్చి చేరుతున్నది. అంతేకాకుండా కుజ రాహుల యొక్క సమసప్తక సంచార దోషం అనేటటువంటిది దేశాన్ని అరిష్టాన్ని సూచిస్తున్నదయ్యా. దీనివల్ల అక్టోబర్ 31 నుండి డిసెంబర్ 5 మధ్య గల గురువు కేతువులు ఏకరాశి సంచారం వల్ల చండాల యోగం చూపిస్తున్నది. దీనివల్ల ప్రముఖులు మరణించాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. ఎవరో ఒక ప్రముఖులకి దేశంలో ఆయువు దగ్గర పడేటటువంటి సూచనలు, లేదంటే ఏదైనా ప్రమాదవశాత్తు శరీరాన్ని విడిచిపెట్టే పరిస్థితులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది దేశం మీద ప్రభావం చూపిస్తుంది, లేదా ఒక గొప్పదైన ప్రమాద సూచికను చూపిస్తున్నది. అంటే ఈ సమయంలో కాస్త జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇది సమసప్తక దోషము, అలాగే చాండాల యోగము, అలాగే చతుర్గ్రహ కూటమి యొక్క స్థానము, ఈ 3 ఉన్న ప్రభావం వల్ల ఈ యొక్క అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 5 మధ్యలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అందరూ కూడా అన్న విషయాన్ని కూడా ఈ యొక్క సంవత్సరం మనకి చూపిస్తున్నది. కాబట్టి ఈ విధంగా కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ కలిదోషాలన్నింటినీ కూడా నివారించి సరైనటువంటి ధార్మిక పదంలో దేశాన్ని, ప్రజల్ని కూడా నడిపించాలి అని మనం ప్రార్థన చెయ్యాలి. అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా కందాయ ఫలాలు ఎలా ఉన్నాయో చెప్తున్నారు. ముఖ్యంగా ఇది బేసి సంఖ్య వస్తే కనుక ధనలాభం అని 3 సంఖ్యలు చెప్తారు. 3, 4, 12 ఒక్కొక్క సంఖ్య 4 మాసాలను సూచిస్తుంది. ఆ 4 మాసాల్లో మీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అంటే ఈ అంకెలు చూసుకుంటే సరిపోతుందన్నారు. బేసి సంఖ్య కనుక వస్తే ధనలాభం అని, సరి సంఖ్య కనుక వస్తే సమలాభం అని, 0 కనుక వస్తే శూన్య ఫలితం అని మనకి ఇందులో చూపించారు. మొదట కనుక 0 వస్తే 0 కనుక వస్తే రోగ భయం వస్తుందని, మధ్యలో 0 వస్తే కనుక మనోభయం కలుగుతుందని, చివర కనుక 0 వస్తే హాని కలుగుతుందని ఈ కందాయ ఫలితాల్లో చూపిస్తారు. అయితే అశ్విని నక్షత్రం ఈ సంవత్సరం 4, 2, 4 సమంగా ఉంది వాళ్ళకి. భరణి 7, 0, 2, కృత్తిక 2, 1, 0, రోహిణి 5, 2, 3, మృగశిర 0, 0, 1, ఆర్ద్ర 3, 1, 4, అలాగే పునర్వసు 6, 2, 2, పుష్యమి 1, 0, 0, ఆశ్లేష 4, 1, 3, మఖ 7, 2, 1, పుబ్బ 2, 0, 4, ఉత్తర 5, 1, 2, హస్త 0, 2, 0, చిత్త 3, 0, 3, స్వాతి 6, 1, 1, విశాఖ 1, 2, 4, అనురాధ 4, 0, 2, జ్యేష్ఠ 7, 1, 0, మూల 2, 2, 3, పూర్వాషాఢ 5, 0, 1, ఉత్తరాషాఢ 0, 1, 4, శ్రవణం 3, 2, 2, ధనిష్ట 6, 0, 0, శతభిషం 1, 1, 3, పూర్వాభాద్ర 4, 2, 1, ఉత్తరాభాద్ర 7, 0, 4, రేవతి 2, 1, 2. ఈ విధంగా మనం ఈ అంకెల్ని బట్టి మన యొక్క ఏ నెలలు ఎలా ఉండబోతున్నాయో ముందుగానే మనం లెక్క వేసుకోవచ్చు అని చూపించారు. ఇక ఆదాయ వ్యయములు ఏ రాశి వారికి ఎలా ఉన్నాయో ఇక్కడ చూపిస్తున్నారు. మేషరాశి వారి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. వృషభ రాశి వారి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. మిథున రాశి వారి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7.
కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, అలాగే రాజ్యపూజ్యం 3, అవమానం 3. తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 3. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. ధనస్సు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 2. కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఈ విధంగా సర్వాదాయము కూడా 87 వచ్చింది, సర్వ వ్యయము కూడా 114 వచ్చింది. అంటే సకల రాశుల వారికి ఆదాయం కన్నా ఈ సంవత్సరం వ్యయం ఎక్కువగా కనిపిస్తున్నది. కాబట్టి ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి సుమా. అనవసరమైన ఖర్చుల వైపుకు ప్రజలు వెళ్ళకూడదు అని ముందస్తు హెచ్చరికగా ఇక్కడ చూపిస్తున్నారు. కాబట్టి రుణం 27 మిగిలింది. ఈ రుణంలో ఉండడం అనేటటువంటిది అధిక ఖర్చులని సూచన అని సూచిస్తున్నారు. అయితే మేషరాశి ఈ సంవత్సరం గురుడు జూన్ 1 వరకు కూడా తృతీయ స్థానంలో లోహమూర్తిగా ఉండి తదుపరి జూన్ 2 నుండి చతుర్థ స్థానంలోకి వస్తున్నాడు. గురుడు రజతమూర్తిగా సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అంటే మేషరాశి వారికి అర్ధాష్టమ గురు సంచారం చాలా శుభాన్ని చేకూరుస్తుంది అని. అంతేకాదు శని గత సంవత్సరం నుండి కూడా వ్యయస్థానం ముందు లోహమూర్తిగా సంచరిస్తున్నాడు. అంతేకాదు ఏలినాటి శని ప్రభావం కూడా మేషరాశి వారికి ఉన్నది. రాహుకేతువులు డిసెంబర్ 5వ తేదీ వరకు వ్యయ షష్టమ స్థానములు 12, 6 స్థానములు ఎందు తామ్రమూర్తులుగా ఉన్నారు. అయితే ఈ అర్ధాష్టమ గురు సంచారం వల్ల విద్యాయోగం కలుగుతుంది మేషరాశి వారికి. ఆకస్మికంగా గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు. పనిచేసేటటువంటి చోట ఒత్తిడి తగ్గి పై అధికారులు అండదండలు కలుగుతాయి. వేతనం అనేటటువంటిది వృద్ధి చెందుతుంది. పదోన్నతి కలుగుతుంది. సహ ఉద్యోగులు వీరికి అనుకూలంగా ఉంటారు. వ్యవహారముల యందు జయం కలుగుతుంది. సంవత్సరాల నుండి మొదటి 3 నెలలలోపు గురుబలం లేకపోవడం వల్ల కాస్త తక్కువగా ఉన్నా తర్వాత కాస్త వృద్ధి రేటు కనిపిస్తుంది. ఇప్పుడు గురుబలం ఉన్నది మేషరాశి వారికి. కాబట్టి ఏలినాటి శని ప్రభావం ఉన్న షష్టాష్టకంలో ఇక్కడ ద్వాదశ స్థానాల్లో రాహుకేతువులు ఉన్నా దానివల్ల పెద్ద ఇబ్బంది ఏం చూపించట్లేదని చెప్తున్నారు. అయితే గృహ నిర్మాణాదుల వల్ల లాభం కలుగుతుంది. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా శని ఏలినాటి శని ప్రభావం వల్ల అలాగే వ్యయస్థాన సంచారం వల్ల ఇక్కడ ఒత్తిళ్లకు గురయ్యేటటువంటి పరిస్థితి ఉన్నదన్నారు. క్రమశిక్షణతో అన్నింటినీ జయిస్తారు. అయితే ప్రవర్తనలో చురుకుదనం, ఇతర దేశాల్లో ఉద్యోగం, నివాసం, స్థానం సుస్థిరం అవ్వడం, వృత్తి విషయంలో విదేశాలతో భాగస్వామి సంబంధాలు, నమ్మకమైనటువంటి వ్యక్తులతో వ్యాపారాలు సాగిస్తారు అని ఈ సంవత్సరం చూపించారు. అయితే జూలై 26 నుండి డిసెంబర్ 11 మధ్య రేవతి ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని వక్ర సంచారం జరుగుతూ ఉండడం వల్ల కుటుంబ వ్యాపార నిర్వహణకి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఎగుమతుల వల్ల నష్టం, మోకాళ్ళు పాదాలకి అస్వస్థత జరుగుతుంది. పనులు ఆలస్యం అవుతాయి. ఆరోగ్యంలో మళ్ళీ క్రమేపీ పుంజుకుంటారు. కష్టకాలంలో సహాయంతో విజయం సాధిస్తారు. వ్యాపార అవసరాల కోసం తమకంటే తక్కువ స్థాయి వారితో స్నేహం చేయవలసి వస్తుంది. రాజకీయ పరంగా చూస్తే తగిన స్థానం కోసం ఇతర దేశాల నుండి సంపద కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తర్వాత కాలంలో ఆర్థికంగా బలపడతారు. ఇటు శని మనకి ఏలినాటి ప్రభావం ఉన్న వ్యయస్థానంలో ఉన్న గురుడు అర్ధాష్టమ స్థానంలోకి రావడం వల్ల కొంతవరకు మేషరాశి వారికి పర్వాలేదనిపిస్తున్నది. అయితే ఏలినాటి శని దోషానికి, వ్యయస్థాన చలన దోషానికి శివారాధన చేయడం, రుద్రాభిషేకం చేసుకోవడం, ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల వీరికి సకల శ్రేయస్సులు కలుగుతాయి మేషరాశి వాళ్ళకి. అయితే
ఇలా చేయడం వల్ల వీళ్ళకి ఆర్థిక పరిపుష్టి కూడా కలుగుతుంది అని చెప్పారు. అయితే వీళ్ళకి మార్చి ఏప్రిల్ మే నెలల్లో రావి చెట్టుకు ప్రదక్షిణం చేయడం వల్ల కూడా ఉత్తమ ఫలితాలు లభిస్తాయని చెప్తున్నారు. కాబట్టి ఈ విధంగా ముందరకు వెళ్ళండి. ఇక తదుపరి వృషభ రాశి వారు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గురుడు జూన్ 1 వరకు ద్వితీయ స్థానమునందు తామ్రమూర్తిగా ఉండి తదుపరి 2 నుండి తృతీయ స్థానమునందు గురుడు లోహమూర్తిగా ధన నాశనాన్ని కలిగిస్తున్నాడు. రాహుకేతువులు 2026 జనవరి 5వ తేదీ వరకు ఏకాదశ పంచమ స్థానములందు రజతమూర్తులుగా ఉంటున్నారు. శనీశ్వరుడు ఏకాదశ స్థాన సంచారం వల్ల వృత్తి వ్యాపారాలు వ్యక్తిగత జీవితం ఆశావహంగా ఉంటుంది. ముందు చూపుతో పనులు పూర్తి చేసుకుంటారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ప్రణాళికలకు దీర్ఘకాలిక లక్ష్యాలను పూర్తి చేస్తారు. వ్యాపార భాగస్వామ్యంలో స్థిరమైన పొత్తులు ఏర్పడతాయి. పురోగమనంతో సంపదని అధిగమిస్తారు. వ్యక్తిగత జీవనం, కుటుంబ పోషణ, వ్యాపారంలో సమన్వయం కుదురుతుంది. జూలై నెలాఖరు నుండి డిసెంబర్ ప్రారంభం వరకు శని వక్రించి ఉండడం వల్ల ఆర్థిక ప్రయోజనాలన్నీ కూడా తగ్గుదల పడతాయి అని చూపిస్తున్నారు. అయితే శని ఏకాదశ స్థానంలో ఉన్న వక్రగతి వల్ల కాస్త కుంటుపడతాయి వ్యాపారాలని. అయితే వీళ్ళకి గురుడు కొంచెం పరిస్థితి తక్కువగా శుభాలను కలిగిస్తూ ఉండడం వల్ల వీళ్ళు కాస్త గురువు సంబంధించినటువంటి జపం ఆరాధన చేయడం చాలా ముఖ్యం. అంతేకాదు తృతీయ స్థానమైన కర్కాటక రాశి యందు గురుడి ఉచ్చస్థితి ప్రభావం వల్ల ఇతరులతో సంబంధాలు మెరుగుపడతాయి. అయితే 3వ స్థానమైన కర్కాటక రాశిలో గురుడు ఉండడం, ఉచ్చస్థితిలో ఉండడం ఒకంత వీళ్ళకి కాస్త ప్రయోజనం కూడా వస్తుంది అన్నారు. పొరుగు వారితో అద్భుతమైన సంబంధాలు ఏర్పడతాయన్నారు. రాహుకేతువుల ప్రభావం అనుకూలంగా ఉంటుందన్నారు. అభివృద్ధి, ఆర్థిక వృద్ధి, ఉన్నత చదువులు కలిసి వస్తాయన్నారు. అలాగే ఇక్కడ వీరు ముఖ్యంగా శని ఏకాదశ స్థానంలో ఉన్న వక్రించి ఉండడం వల్ల హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే వీరికి శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే గురుడికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని వీళ్ళు నిరంతరము కూడా పారాయణ చేసుకుంటూ ఉంటే గురు అనుగ్రహం కూడా కలుగుతుంది. ఉచ్చస్థితిలో ఉన్న గురుడు నిజానికి తృతీయంలో తామ్రమూర్తిగా ఉన్న గురువు యొక్క ఆరాధన వల్ల దక్షిణామూర్తి స్తోత్రం చేయడం వల్ల వీళ్ళకి సకల శ్రేయస్సులు కలుగుతాయనడంలో ఎటువంటి ఫలితము ఆలోచన కూడా లేదు అని ఇక్కడ చూపిస్తున్నారు. తదుపరి మిథున రాశి ఫలితం చూపిస్తున్నారు. ఈ రాశి వారికి గురుడు జూన్ 1 వరకు జన్మస్థానముందు సువర్ణమూర్తిగా ఉన్నారు. శుభ ఫలితాలను ఇస్తారు. తదుపరి జూన్ 2 నుండి ద్వితీయ స్థానముందు గురుడు తామ్రమూర్తిగా సామాన్య ఫలితాలు ఇస్తాడు. అయితే రాహుకేతువులు డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా దశమ చతుర్థ స్థానముల యందు లోహమూర్తిగా ధన వ్యయాన్ని చూపిస్తున్నారు. తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి నవమ తృతీయ స్థానాల యందు రజతమూర్తులుగా సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. అయితే ద్వితీయ స్థానమైన కర్కాటకంలో గురుడు ఉచ్చ సంచారం వల్ల వాక్పటిమ పెరుగుతుందిటండి. మిథున రాశి వారికి సంపదలు వృద్ధి చెందుతాయన్నారు. అలాగే అధికారం మరియు హోదాతో ఆర్థిక భద్రత లభిస్తుంది. మధురమైన స్వరంతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఫైనాన్స్, మార్కెటింగ్, బ్యాంకింగ్ ఉద్యోగాల్లో రాణిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ మరియు వృద్ధి అవకాశాలు పెరుగుతాయి. రచనా నైపుణ్యాల ద్వారా ఆదాయం కలుగుతుంది. కవులకు, సాహిత్య పండితులకు గుర్తింపు లభిస్తుంది. పురస్కారాలు వస్తాయి. పరిశోధనలకు విదేశీ మారక ద్రవ్యము, గుర్తింపు లభిస్తాయి. శనైశ్వరుడు దశమ స్థానమునందు సంచారం వల్ల ధార్మికమైనటువంటి జీవనం సాగిస్తారు. కుటుంబానికి అండగా ఉంటారు. ఆరోగ్యం గతం కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. పొదుపుతో కూడిన ఆదాయం అవసరానికి ఉపయుక్తంగా ఉంటుంది. గతంలో పొదుపు చేసిన ధనం చేతికి అందుతుంది. సహనంతో కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. పెద్దల్ని గౌరవిస్తూ కుటుంబ సంబంధాలని వృద్ధి చేసుకుంటారు. ఈ రాశివారు పరిపక్వమైన అవగాహన మరియు సమతుల్యత సవాళ్లను అధిగమించి విజయాన్ని సాధిస్తారు. ఏ రకంగా చూసినా సరే జూలై 26 నుండి డిసెంబర్ 11 మధ్య రేవతి, ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో శని వక్రించి సంచరించడం వల్ల దశమస్థాన స్థితుడైనటువంటి శనేశ్వరుడు వక్ర సంచారం వృత్తి వ్యాపార లావాదేవీలలో కాస్త ప్రతిబంధకాలను ఏర్పాటు చేయవచ్చు. కాబట్టి ఈ వక్రగతిలో ఉన్నటువంటి శని సంచారం సమయంలో శనికి బాగా ఇష్టమైనటువంటి తైలాభిషేకం కనుక చేయించుకుంటే ఈశ్వరుడికి సకల శ్రేయస్సు కలుగుతుంది. మిగతా అన్ని రకాలుగా ఈ మిథున రాశి వారికి సంవత్సరం చాలా చక్కగా ఉన్నది అని మనకి ఈ యొక్క పరిస్థితి ద్వారా తెలుస్తున్నది. అయితే మిథున రాశి వారు చక్కగా గణపతి ఆరాధన, సూర్య ఆరాధన, అలాగే శనివారము, శుక్రవారాలు కూడా చేస్తే చాలా గొప్పదైనటువంటి అనుగ్రహం కలుగుతుందని చూపిస్తున్నారు.
తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి, రాశి వారికి గురుడు జూన్ 1 వరకు వ్యయస్థానమందు రజితమూర్తిగా సౌభాగ్యకరమైనటువంటి శుభాలు ఇస్తున్నాడు. మంగళ తోరణములు, బంధుమిత్ర సమాగమనము, శుభవ్యయము, కుటుంబ వృద్ధి కలుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు బాగా జరుగుతాయిటండి కర్కాటక రాశి వారికి. అంతేకాదు డబ్బు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అయినది కూడా మంచి పనులకు మాత్రమే ఖర్చు అవుతుంది, శుభకార్యాలకు ఖర్చు అవుతుందని చూపిస్తున్నారు. అయితే జూన్ 2 నుండి జన్మరాశి యందు సువర్ణమూర్తిగా అత్యంత శుభఫలితాలని, మళ్ళీ ధనవృద్ధిని కూడా గురుడు కలగజేస్తున్నాడు. అలాగే రాహుకేతువులు డిసెంబర్ 5వ తేదీ వరకు నవమ, తృతీయ స్థానముల యందు తామ్రమూర్తులుగా సామాన్య ఫలితాలను ఇస్తూ, తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి అష్టమ, ద్వితీయ స్థానముల యందు లోహమూర్తులుగా సామాన్య ఫలితాలు ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళకి రాహుకేతు సంచారం కాస్త తక్కువ స్థాయిలో ఉండడం వల్ల రాహుకేతువులు ఇద్దరికీ కూడా ఉపశమింపజేయడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయడం చాలా ఉత్తమమైనదని చూపిస్తున్నారు. అయితే ఈ సంవత్సరంలో వృత్తి నిర్వహణ మెరుగవుతుంది, వ్యాపారస్తులకు అధిక ఆదాయం కలుగుతుంది. జన్మస్థానంలో గురుడి యొక్క సంచారకాలంలో అహంకార స్వభావము, మాట తొందర, ఇతరులపై నోరు జారడం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అప్పుడప్పుడు అతిగా ఆశపడడం అనేటటువంటిది జరుగుతుంది. వీటిని కనుక అధిగమిస్తే, కాస్త జాగ్రత్తగా ఇలాంటి చోటికి వెళ్లకుండా నోటిని అదుపులో పెట్టుకుంటే కనుక కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందయ్యా అని చూపిస్తున్నారు. అంతేకాదు భాగ్యరాశి 9వ స్థానంలో శని ఉన్నాడండి. 9వ స్థానంలో శని సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. క్రమశిక్షణతో శ్రమించి పనిచేస్తూ ఉంటారు, మంచి ఫలితాలు పొందుతారు. ప్రణాళిక లేనటువంటి పనులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. కష్టపడి పనిచేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తే ఒక ప్రణాళికతో చేయడం అనేటటువంటిది నేర్చుకోవాలి కర్కాటక రాశి వారు. అంతేకాదు రావి చెట్టుకు ప్రదక్షిణ చేయడం ఈ రాశి వారికి చాలా గొప్ప ఉన్నతినిస్తుంది ఈ సంవత్సరం, అది కూడా చూపిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ డిసెంబర్ నుండి సంవత్సరాంతం వరకు జన్మరాశిలో గురుడు, శుక్ర సంచారం, కేతువు సంచారం వల్ల అధిక శ్రమ, ఒత్తిడి అనేటటువంటివి కలుగుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల ఉదర కాలేయ సంబంధిత వ్యాధులు, అపమృత్యు దోషాలు పోతాయి అని చెప్తున్నారు. అంతేకాదు డిసెంబర్ వరకు రాహుకేతువుల సంచారం అష్టమ, ద్వితీయ స్థానంలో యందు సామాన్యంగా ఉన్నది. కాబట్టి వృధాగా కాలక్షేపం చేయడం, ఇతరులను కలిసికి రాకపోవడం, మానసికంగా ఇబ్బందులు, ఆదాయానికి మించిన ఖర్చులు కూడా వీరికి కనిపిస్తున్నాయి. కాబట్టి కర్కాటక రాశి వారు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి గురువారం శివాలయ దర్శనం చేయడం చాలా గొప్పది అని, గురువుల్ని సేవించడం ఇంకా గొప్పదని, ఈ యొక్క రాశి వారికి ఈ సంవత్సరం ఈ విధంగా యోగ్యకరంగా ఉంటుందని కర్కాటక రాశి వారికి చూపించారు. ఇక సింహరాశి వారు, సింహరాశి వారికి ఈ యొక్క జూన్ 1 నుండి ఏకాదశ స్థానంలో లోహమూర్తిగా గురుడు సామాన్య ఫలితాలు ఇస్తున్నాడు. జూన్ 2 నుంచి వ్యయస్థానమందు రజితమూర్తిగా సౌభాగ్యకరమైన శుభఫలితాలని, ఆయుర్మూర్తిని గురువు కలగజేస్తున్నాడు. రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు అష్టమ, ద్వితీయ స్థానముల యందు సువర్ణమూర్తులుగా విశేష ఫలితాలని, ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి సప్తమ జన్మస్థానంలో యందు తామ్రమూర్తులుగా సామాన్య ఫలితాలని కూడా ఇస్తున్నాడు. ఆధ్యాత్మికంగా వీళ్ళు రాణిస్తారు, కుటుంబ వ్యవస్థలో బలోపేతం చేస్తారు, భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఏర్పడుతుంది. శుభమూలమైనటువంటి ధనవ్యయం, గృహమన మంగళ తోరణాలు, బంధుమిత్రుల కలయిక, ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు సింహరాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం. అంతేకాదు ధార్మిక కార్యక్రమాలు చేస్తారట, ఆధ్యాత్మిక జీవనంతో మంచి ఫలితాలు లభిస్తాయి. అందుకనే ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళు ఎంత ఆధ్యాత్మికంగా ఉంటే అన్ని మంచి ఫలితాలు పొందుతారు. ఎందుకు అంటే వీళ్ళకి గురుడు ఏకాదశ స్థానంలో ఉన్నా అక్కడ తామ్రమూర్తిగా ఉండడం వల్ల విశేష ఫలితాలు రావట్లేదు. ఇటువైపు శని ఇక్కడ ద్వితీయ స్థానంలోకి వచ్చి ఉన్నాడు, అష్టమ స్థానంలోకి వచ్చి ఉన్నాడు. అష్టమ శని ప్రభావం అనేటటువంటిది కనిపిస్తుంది. ఈ అష్టమ శని ప్రభావం వల్ల ఏమవుతుంది అంటే ముఖ్యంగా సప్తమ స్థానగతుడైన రాహు సంచారం, ఇక్కడ పనులు ఆలస్యం అవ్వడం, వ్యయస్థానమందు గురుడి స్థితి వల్ల సంతానం సృజనాత్మకంగా చదువుల్లో రాణిస్తారు. అయితే ఇక్కడ ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కనిపిస్తాయి అష్టమ శని వల్ల. ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తారు. అందువల్ల శని యొక్క అష్టమ స్థాన స్థితిని అధిగమించాలి అంటే ప్రతి శనివారం శివ దర్శనం చేయాలి, అలాగే శివుడికి అభిషేకం చేయించాలి, నువ్వులు దానం చేయాలి, కుదిరితే తైలాభిషేకం కూడా చేయించుకోవాలి. ఈ సంవత్సరం శని యొక్క పరిస్థితి అష్టమ స్థానంలో ఉండడం వల్ల సింహరాశి వారు ముఖ్యంగా శనివారము, అలాగే బుధవారము, గురువారము కూడా ఈ యొక్క ఆరాధనలు చేయడం వల్ల
సకల శ్రేయస్సులు కలుగుతాయని చూపిస్తున్నారు. అయితే కన్యా రాశి వారికి ఈ సంవత్సరం గురువు జూన్ 1 నుంచి దశమ స్థానం ముందు తామ్రమూర్తిగా సామాన్య ఫలితాలు ఇచ్చి జూన్ 2 నుండి ఏకాదశ స్థానం ముందు లోహమూర్తిగా ధన నాశనమును కలగజేస్తున్నాడు. కాబట్టి గురువు యొక్క పరిస్థితి కూడా చాలా తక్కువగా ఉన్నది. రాహుకేతువులు ఇద్దరు కూడా జన్మస్థానమందు సప్తమ స్థానమందు రజతమూర్తులుగా సౌభాగ్యంగా ఇస్తున్నారు. అయితే శని సప్తమ స్థానంలో శుభాన్ని సూచిస్తున్నాడు. అందువల్ల వైవాహిక సంబంధాలు, భాగస్వామ్యం, వృత్తి జీవితంలో స్థిరత్వాన్ని తెలియజేస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో సంబంధాలు కట్టుబడి ఉంటారు. అయితే లాభస్థానంలో గురుడు యొక్క స్థితి సుఖ సౌఖ్యాలను ఇస్తుంది. ఆ అధికార వృద్ధి, బాధ్యతాయుతమైన పదవులకు ఎంపికవ్వడం, ఇష్టాయిష్టాలు ఎరిగి ప్రవర్తిస్తారు. భద్రత, గుర్తింపు ద్వారా స్నేహితులతో సత్సంబంధాలు, అనుకూలమైన వాతావరణం, పంచమ షష్టమ స్థానాధిపతిలో త్రికోణ ఆధిపత్యకారకమైన శుభ ఫలితాలను ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ముఖ్యంగా కన్యారాశి వారికి ఈ సంవత్సరం యోగ్యంగానే ఉంది అని చెప్పుకోవచ్చు. రైసు మిల్లులు, ధాన్యం ఆధారిత వ్యాపారాలు, స్థిరాస్తి వ్యాపారం మరియు గృహ నిర్మాణాలు చేయ వారికి ఆదాయం కలిసి వస్తుంది ఈ సంవత్సరం. అలాగే వడ్డీ వ్యాపారం, షేర్లలో పెట్టుబడులు చేయ వారికి సామాన్యమైన వృద్ధి కనిపిస్తున్నదయ్యా. కాబట్టి ఈ విధంగా శత్రుక్షయం మిత్రలాభం అనేటటువంటిది ఈ యొక్క కన్యారాశి వారికి ఈ సంవత్సరం కనిపిస్తున్నది. కాబట్టి సంవత్సరంలో వృత్తి వ్యాపారాల్లో సవాళ్ళని అధిగమించి పురోగమిస్తారు అనడంలో ఎటువంటి సందేహము కూడా లేదు. కాబట్టి కన్యారాశి వారికి ఈ సంవత్సరం శుక్రవారం, శనివారం కలిసి వస్తాయి. ఈ 2 వారాల్లో అమ్మవారిని, ఈశ్వరుని కనుక ఆరాధన చేస్తే సకల శ్రేయస్సులు పొందుతారు అని ఇక్కడ మనకి చూపిస్తున్నారు. తదుపరి తులారాశి. తులారాశి వారు జూన్ 1 వరకు కూడా భాగ్యస్థానమందు రజతమూర్తిగా సౌభాగ్యకర్మకు ఫలితాలను, తదుపరి జూన్ 2 నుంచి దశమ స్థానమందు తామ్రమూర్తిగా సామాన్య ఫలితాలను ఇస్తున్నాడు. రాహుకేతువులు డిసెంబర్ 5వ తేదీ వరకు షష్టమ వ్యయ స్థానాల్లో లోహమూర్తులుగా సామాన్య ఫలితాలు ఇస్తున్నారు. రాజస్థానం ముందు గురు సంచారం వల్ల వీరు సాంఘికంగా గుర్తింపు, ప్రజాగౌరవాన్ని పొందుతారు. వృత్తి విషయాల్లో భావోద్వేగాలు, ఉద్యోగస్తులకు వేతన విషయాల్లో అసమతుల్యతలు, వృత్తి అవకాశాలు, చేసే పనుల్లో నాణ్యత వల్ల గుర్తింపు, ఆర్థిక వృద్ధి, దశమ స్థాన సంచారం వల్ల కెరీర్, వృత్తి విషయాల్లో ముందంజ ఉంటారు. కీర్తి, రాజకీయపరమైన జీవితంలో ఆందోళనలు, కోర్టులు, లిటిగేషన్, న్యాయపరమైన అంశాల్లో విజయాన్ని కూడా పొందుతారు. విద్యార్థులు జ్ఞాన సముపార్జన చేస్తారు. శనేశ్వరుడు షష్టమ రాశి సంచారం అత్యంత అనుకూలంగా ఉన్నది. శుభకార్య నిర్వహణ, భూ గృహ స్థిరాస్తులు వృద్ధి చేయడం, ధనధాన్యాదులు లాభాలు పొందడం ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఎటు రకంగా చూసినా ఈ సంవత్సరం అష్టమ శని పోయి ఈ యొక్క తులారాశి వారికి శని అనుగ్రహం కలగడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా వీరికి లాభదాయకంగా ఉండడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక పక్క రాహుకేతువులు కూడా అనుకూల ఫలితాలు ఇస్తున్నారు. అంతేకాదు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకునేటటువంటి సంతానం సృజనాత్మకంగా కూడా రాణిస్తారని చెప్పారు. నూతన పరిశోధనల వల్ల గుర్తింపు పొందుతారు. మీ యొక్క అనేక రకాలుగా కృషి, అధ్యయనం చేసి కొత్త విషయాలు కనబడతారు. సంతానం సామాజిక నెట్వర్క్లకు దూరంగా ఉండి విద్యా విషయాల్లో నిరంతరం కృషి చేస్తారు. అందువల్ల మీ సంతానం కూడా ఒక మంచి మార్గంలో నడవడానికి ఇది ఒక గొప్ప హేతువు అని చూపిస్తున్నారు. అందువల్ల తులారాశి వారికి ఎటు చూసినా ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తున్నది. డిసెంబర్ నెలాఖరు నాటికి వృత్తి వ్యాపారాల్లో మార్పులు కలుగుతాయి. కాబట్టి కలప ఏ విధంగా టింబర్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అధిక లాభాలు కూడా వస్తాయి ఈ సంవత్సరం తులారాశి వారికి అని కూడా చూపిస్తున్నారు. కాబట్టి ఈ విధంగా తులారాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం శుక్రవారము, శనివారము, బుధవారము కూడా కలిసి వచ్చేటటువంటి రోజులు. దుర్గాదేవిని ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం ఈ రాశి వారికి చాలా ముఖ్యమైనటువంటిది అని సూచిస్తున్నారు. తరువాత వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారు గురుడు జూన్ 1 వరకు కూడా అష్టమ స్థానమందు సువర్ణమూర్తిగాను దీర్ఘాయురాలతో ధనలాభాన్ని పొంది ఉన్నారు. అత్యంత శుభ ఫలితాలని తదుపరి జూన్ 2 నుండి భాగ్యస్థానం ముందు రజమూర్తిగా సౌభాగ్యకరమైన ఫలితాలను ఇస్తున్నాడు. అంటే వృశ్చిక రాశి వారికి కూడా ఈ సంవత్సరం గురువు యొక్క అనుగ్రహం చాలా గొప్పగా ఉన్నదండి. గురు అనుగ్రహం ఉంది అంటే చాలా వరకు బయటపడినట్లే. అయితే సంవత్సర ప్రారంభంలో గురుడు యొక్క అష్టమ స్థాన స్థితి కాస్త ఆరోగ్య విషయం మీద అనుకూలాన్ని చూపించకపోయినా తదుపరి కాలంలో ఆరోగ్యంగా మళ్ళీ పురోగమిస్తారు. ఎందుకంటే మొదట 2 నెలలు కూడా అష్టమ స్థానంలో ఉన్నాడు గురుడు. అష్టమ స్థానంలో ఉన్న గురుడు కాస్త ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాడు. ఇప్పుడు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా మొదటి 2 నెలలు ఉంచుకోవాలి. తర్వాత నుంచి మంచి స్థానంలోకి మారుతున్నాడు. కాబట్టి తరువాత ఇక్కడ చూడండి, పంచమ స్థానంలో శని
క్రమశిక్షణ పట్టుదలతో కూడుకున్నటువంటి కార్యసాధకులుగా తీర్చిదిద్దుతాడు మిమ్మల్ని అందరినీ కూడా. సృజనాత్మక ఆలోచనలు, సాహసం, పట్టుదల, విజయం, సౌఖ్య, సంపన్న జీవనాన్ని పెంపొందిస్తాడు శని. అంతేకాదు అదృష్టం, క్రమశిక్షణ కలిగిన సంతానం వల్ల తల్లిదండ్రులకు సుఖం కలుగుతుంది. వృశ్చిక రాశి వారికి శని యొక్క అనుగ్రహం, పంచమ స్థాన అనుగ్రహం కూడా కలుగుతున్నది. అందువల్ల గొప్పదైనటువంటి విధానంలో వీళ్ళందరికీ లాభదాయకమైనటువంటి వాతావరణమే కనిపిస్తున్నది అని చూపిస్తున్నారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి, రైతులకు కూడా మంచి లాభదాయకమైనటువంటి పంటలు కలిసి వస్తాయి అని కూడా ఇక్కడ చూపిస్తున్నారండి. అయితే ప్రమోషన్లు కూడా కలుగుతాయి ఉద్యోగస్తులకి అని. మంగళవారము, గురువారము కూడా ఎవరైతే వారాలు చేస్తూ ఉంటారో, గురువారం నాడు గురు ఆరాధన, అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసేటటువంటి వారికి వీళ్ళకి సకల శ్రేయస్సులు కూడా కలుగుతాయని వృశ్చిక రాశి చూపించారు. ఇక ధనుర్రాశి వారి ఈ సంవత్సరం కాస్త జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నారు. ఎందుకు అంటే గురుడు సప్తమ స్థానంలో మొదటి 2 నెలల్లో ఉండి తర్వాత నుంచి అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అష్టమ స్థానంలో గురుడు ఆరోగ్యం మీద ప్రమాదాల్ని సూచించేటటువంటి స్థానం. అష్టమంలోకి గురుడు రాగానే గురుడికి జపం చేయించుకోవడం ధనుర్రాశి వారు చాలా ముఖ్యం. అంతేకాదు గురుడికి దానాలు ఇచ్చుకోవడం, శనగలు దానం ఇవ్వడం, ఆ విధంగా చేయడం. ప్రతి గురువారము కూడా దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుని శివాలయ దర్శనం చేయడం చాలా గొప్పదైనటువంటి. ఎందుకంటే సంవత్సర ప్రారంభంలో అనుకూలంగా ఉన్నప్పటికీ అష్టమ గురు సంచారం వల్ల భార్యా పిల్లలతో అవగాహన లోపం అనేటువంటిది రావడం, అలాగే ఆరోగ్య విషయం మీద శ్రద్ధ లేకపోవడం, తల నరముల యొక్క నొప్పులు, ఛాతీ సంబంధమైన వైద్య సమస్యలపై శ్రద్ధ అవసరం అవుతుంది. అర్ధాష్టమ శని చేత తల్లి ఆరోగ్య విషయాలపై శ్రద్ధ అవసరం అనేటటువంటిది చూపిస్తున్నారు. ఒకవైపు అర్ధాష్టమ శని కూడా వస్తున్నది, ఒకవైపు అష్టమ గురుడు కూడా వస్తున్నాడు. ఎటు చూసినా కూడా ఇటు శనికి అటు గురుడికి కూడా మీరు చేయవలసినటువంటి కార్యాలు చేసుకోకపోతే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం కాస్త ధనుర్రాశి వారు జాగ్రత్తగా ఉండాలి సుమా. అటు శనిగ్రహానికి ఇటు గురుగ్రహానికి కూడా చేసుకోవాల్సిన క్రియలు కనుక చేసుకోకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అర్ధాష్టమ శని సంచారం ఈ రాశి వారిపై అన్ని విషయాల్లోనూ ప్రభావాన్ని సూచిస్తున్నది. రాజకీయ నాయకులకు సరియైన సమయం కాదు అని చెప్పుకోవచ్చు. వ్యవహార ప్రతిబంధకాలు ఎదురవుతాయి. న్యాయ సంబంధ కోర్టు సమస్యలు, వృత్తి వ్యాపారాల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు వస్తాయి. వాహన ప్రమాదాలు జరిగేటటువంటి సూచన కూడా సూచిస్తున్నది. కాబట్టి ధనుర్రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అష్టమ గురుడు ప్రమాదాన్ని సూచిస్తున్నాడు. అందువల్ల ధనుస్సు రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలు ఎందుకు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని ఇక్కడ ముఖ్యంగా చూపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి సమయం. అంతేకాదు వాళ్ళు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని కలిసి కనుక వ్యాపారం చేస్తే వాళ్ళకి కలిసి కూడా వస్తుంది ఈ సంవత్సరం అని చెప్తున్నారు. కాబట్టి ఎటు చూసినా ఈ రాశివారు దైవ బలంతో గట్టెక్కుతారు. దైవ బలం ఉండాలి. ముఖ్యంగా ధనుర్రాశి వారికి ఈ సంవత్సరం దైవాన్ని విడిచిపెట్టకూడదని చెప్పారు. కాబట్టి ఈ రాశివారు ముఖ్యంగా బుధవారం, శుక్రవారం, శనివారం ముఖ్యంగా ఈ యొక్క యోగప్రదమైనటువంటి వారాలుగా చెప్తున్నారు. ముఖ్యంగా అమ్మవారి ఆరాధన, శివారాధన, గురువు యొక్క ఆరాధన, దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధన చేయడం వల్ల, శివారాధన చేయడం వల్ల ముఖ్యంగా సకల శ్రేయస్సులు కలుగుతాయి ఈ యొక్క ధనుర్రాశి వారికి. కాబట్టి ఈ గురువు ఆరాధన చాలా ముఖ్యం అని చూపిస్తున్నారు. తరువాత మకర రాశి వారు. మకర రాశి వారికి జూన్ 1 వరకు షష్టమ స్థానమందు సువర్ణమూర్తిగా గురుడు ఉన్నాడు. జూన్ 2 నుంచి సప్తమ స్థానమందు లోహమూర్తిగా సామాన్య ఫలితాలను కలుగజేస్తున్నాడు. రాహుకేతువులు డిసెంబర్ 5వ తేదీ వరకు తృతీయ, నవమ స్థానాలందు సువర్ణమూర్తులుగా ఉన్నారు. గురుడు వివాహ జీవితం, భాగస్వామి, అన్ని రకాలుగా వర్తక వ్యాపారాలు లేదా చట్టపరమైన భాగస్వామ్యంలో పొందడంలో విజయాన్ని సంప్రాప్తింపజేస్తున్నాడు. అయితే ఉన్నతమైన వ్యక్తులు పరిచయాలు అవుతారు. సుసంపన్నమైన వ్యాపార భాగస్వామ్యాన్ని కలిగి ఉంటారు. డిసెంబర్ 13వ తేదీ నుండి సంవత్సరాంతం మధ్య గురుడి యొక్క వక్రచలనం వల్ల జీవిత స్వాములతో కాస్త వివాదాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అయితే వీరికి ఊబకాయము, మోకాళ్ళు, పిక్కలు, నొప్పులు మొదలైన అసౌకర్యాలు కూడా వచ్చేటటువంటి అవస్థలు వస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త పడాలని చెప్తున్నారు. ఇతరులను ఆకట్టుకునేటటువంటి మాటలు మాట్లాడగలరు. ఇతరులపై పట్టు సాధిస్తారు. భూ గృహ స్థిరాస్తులను విస్తరింపజేసుకుంటారు. ఇతర దేశాల్లో సైతం గృహాలను కొనుగోలు చేసే అంత స్థితి వస్తుంది. అంతటి గురు అనుగ్రహం లభిస్తున్నది. మకర రాశికి
శని స్వక్షేత్రం కాబట్టి గోచార రీత్యా తృతీయ స్థానంలో ఉన్న శనేశ్వరుడు అన్ని రంగాల్లో కూడా శుభాలను ఇస్తున్నాడు ఈ రాశి వారికి. కాబట్టి ఒకవైపు శని మంచి స్థానాన్ని ఇస్తున్నాడు, ఒకవైపు మకర రాశికి గురుడు కూడా మంచి స్థానంలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి సరి అయినటువంటి జీవితం, సరివైనటువంటి వ్యాపారం, ఉన్నతమైనటువంటి వృద్ధి అన్నీ కూడా కలుగుతున్నాయని చెప్పారు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే విద్యార్థులు దూర ప్రాంతాల్లో చదువులకు పొందడానికి వీసాలు కూడా సులభంగా పొందగలరు. మకర రాశి వారు ముఖ్యంగా శుక్రవారం శనివారం కలిసి వచ్చేటటువంటి రోజులు వీరు ముఖ్యంగా అమ్మవారి ఆరాధన చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేస్తే వీరికి సకల శ్రేయస్సులు కూడా కలుగుతాయని చూపించారు. ఇక తదుపరి కుంభరాశి ఈ రాశి గురుడు జూన్ 1 వరకు పంచమ స్థానమందు తామ్రమూర్తిగా సామాన్య ఫలితాలను ఇస్తున్నాడు. తదుపరి జూన్ 2 నుండి షష్టమ స్థానమందు సువర్ణమూర్తిగా అత్యంత శుభ ఫలితాలని ధన కుటుంబ వృద్ధిని కలగజేస్తున్నాడు. ఇదే వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలంగా ఉంది, క్రమశిక్షణతో కృషి చేస్తున్నారు, అధిక దిగుబడి వల్ల తగిన ఆదాయాన్ని సౌపార్జిస్తున్నారు, వైద్య సహాయం అందడంలో స్వస్థత కలుగుతుంది, ఆరోగ్యం క్రమేపీ కూడా రాణించి ఆర్థిక వృద్ధి కలుగుతుంది. కుంభ రాశి వారికి శనేశ్వరుడు ద్వితీయ స్థానంలో మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాడు. ధన విషయాల్లో పొదుపు అవసరం, వాగ్ధోరణి మంచి మాటలకు పరిమితం చేసుకోవాలి, ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం వికటిస్తుంది, కంపెనీ షేర్లలో పెట్టుబడులు నిలబడి ఉంటాయి, రైతులకు కుమ్మరి మొదలు భూమిని నమ్ముకుని జీవించే వృత్తుల వారికి ఆదాయం గణనీయంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు భ్రమలకు లోనయ్యే అవకాశం, ఇతర విషయాల్లో తలదూర్చి హద్దు మీరి ప్రవర్తించడం అనేటటువంటిది చేయకుండా ఉంటే మంచిది అని చూపిస్తున్నారు. అందువల్ల జన్మరాశిలో రాహు ముఖం కలదప్పినట్లు ఉండడం, శ్మశాన సందర్శనం చేయడం మొదలైనవి ఈ యొక్క రాశి వారికి చూపిస్తున్నారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. తోబుట్టువులు బంధువుల్ని పోగొట్టుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అందువల్ల కుంభరాశి వారు శనేశ్వరుడి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, శివారాధన కూడా చేసి శనివారాలు కనుక చేసినట్లయితే సకల శుభప్రదాలు కూడా పొందుతారనడంలో ఎటువంటి సందేహము కూడా లేదు. తదుపరి మీనరాశి జూన్ 1 వరకు కూడా చతుర్థ స్థానమందు రజతమూర్తిగా సౌభాగ్యకరమగు ఫలితాలని, తర్వాత జూన్ 2 నుండి పంచమ స్థానమందు తామ్రమూర్తిగా సామాన్య ఫలితాలని గురుడిస్తున్నాడు. అయితే రాహుకేతువులు ఇద్దరూ కూడా సువర్ణమూర్తులుగా ఉన్నారు. శనేశ్వరుడు ఇక్కడ జూన్ నెలారంభం నుండి గురుడి పంచమ స్థాన సంచారం చాలా ఆశాభంగా ఉంటుంది. జన్మరాశి యందు శని ఈ రాశి వారికి ఉండడం వల్ల దైవబలం, జ్ఞాపక శక్తి పెంచడంలో బుద్ధిశాలిగా, జ్ఞానిగా, కఠిన పరిశ్రమ చేయవారుగా తీర్చిదిద్దుతూ శరీర దారుణ్యం కలిగి ఉంటారు. రాహు సంచారం వల్ల సంవత్సరారంభంలో ప్రతి పని ప్రారంభంలో అడ్డంకులు ఉంటాయి. అబద్ధాలు చెప్పడం, జోదంలో నష్టపోవడం, ఇతరులపై దౌర్జన్యం, మోసం చేస్తారు, దొంగతనం వంటి నేరాలలో ఆరోపణలు కూడా పొందుతారు. వేలినాటి శని ప్రభావం, రాహు సంచారం సరిగ్గా లేకపోవడం వల్ల వీళ్ళకి అపకీర్తి కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండడం అవసరం. మీనరాశి వారు అన్ని రకాలుగా కూడా డిసెంబర్ నుండి రాహుకేతువుల రాశి మార్పు చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి డిసెంబర్ వరకు కూడా ఈ కష్ట నష్టాలు అనేటటువంటివి తప్పవు. గృహ స్థిరాస్తులు వృద్ధి అవుతాయి, వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడులు కలిసి వస్తాయి. ఇనుము వ్యాపారం చేసే వారికి మాత్రం బాగా కలిసి వస్తుంది మీనరాశి వారికి అని చెప్తున్నారు. చేపలు, రొయ్యలు మొదలగు రంగముల వారికి గతం కంటే కాస్త మేలుగా ఆ లాభాలు చూస్తారు. రైతులకు పంటలు కలిసి వస్తాయి. పరిశోధనా రంగం వారికి నూతన ఆవిష్కరణలు చేయడం వల్ల గుర్తింపు వస్తుంది. అలాగే సాహిత్యం, గాయకులు, కళారంగాలకు గుర్తింపు లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అయితే మీనరాశి వారు ముఖ్యంగా గురువారము, సోమవారము, మంగళవారము, శనివారము ఈ 4 వారాలు చేయడం, ఆంజనేయ ఆరాధన, దుర్గారాధన, శివారాధన చేయడం వల్ల ఈ ఏలినాటి శని ప్రభావం కొంతవరకు తగ్గుతుంది. ఈ విధంగా ఆరాధన చేసి సకల సౌభాగ్యాలు పొందుతారని, ఆ పరమేశ్వరుడు నిత్యము కూడా మీ అందరినీ కూడా కాపాడి అనుగ్రహాన్ని కలగజేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సూర్య శౌర్య మధేంద్రురింద్ర పదవీం సన్మంగళం మంగళ సద్బుద్ధించ బుధో గురుశ్చ గురుతాం శుక్రసుఖం శంశని రాహుర్బాహుబలం కరోతు సతతం కేతుకులస్యోన్నతిం నిత్యం ప్రీతికరా భవంతు భవతాం సర్వే అనుకూలగ్రహాః. ఈ పంచాంగ శ్రవణాన్ని చేసిన వారికి సూర్యుడు శౌర్యాన్ని ఇస్తాట, చంద్రుడు ఇంద్ర సమానమైనటువంటి వైభవాన్ని ఇస్తాట, కుజుడు శుభాన్ని కలగజేస్తాట, బుధుడు బుద్ధిని ఇస్తాట, గురుడు గౌరవాన్ని ఇస్తాటండి, శుక్రుడు సుఖాన్ని ఇస్తాడు, శని ఐశ్వర్యాన్ని ఇస్తాడు, రాహువు బాహుబలాన్ని ఇస్తాడు, కేతువు కులాన్ని అభివృద్ధి చేస్తాడు. ఈ విధంగా నవగ్రహముల గురించి కూడా
ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని ఉగాది రోజున ఎవరైతే శ్రద్ధగా ఆలకిస్తారో వాళ్ళకి నవగ్రహ అనుగ్రహము కూడా కలుగుతుంది అని మనకి శాస్త్రవాక్కుగా చెప్పారు. ఇంతమంది చాలా చక్కగా ఓపికగా ఈ యొక్క ఉగాది రోజు పంచాంగ శ్రవణాన్ని, మా రాసులు ఎలా ఉంటాయి, మా భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేటువంటి ఉత్సుకతతో మీరందరూ ఇక్కడ కూర్చుని వినడం, సలాది చిన్ని గారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేయడం, అలాగే అమెరికా నుంచి యుఎస్ నుంచి కూడా పాంచజన్యవాణి సభ్యులందరూ కూడా ఈ యొక్క వీక్షణ చేస్తూ ఉండడం చాలా ముదాహమైనటువంటి విషయం. అంతేకాకుండా ఈరోజు సాయంత్రం నుంచి ఉగాది రోజు నుంచే చూడండి మనకి ఎంత అదృష్టం అంటే కొత్తపేట వాసులకి ఉదయం పంచాంగ శ్రవణం చేస్తాం, సాయంత్రం రామాయణం అనేటటువంటి గ్రంథాన్ని ప్రారంభం చేస్తున్నారు ఈ ప్రాంగణంలో. ఇటు రామాయణ ప్రసంగాలు అటు పంచాంగ శ్రవణము కూడా కలిసి వచ్చింది ఈ సంవత్సరం అందరికీ కూడా. సాయంత్రం అందరూ కూడా 6 గంటలకి రామాయణ ప్రవచనాలకు కూడా వచ్చి విని ధరిస్తారని, ఈ సంవత్సరం మీ అందరికీ కూడా ఆ రామచంద్ర ప్రభు వారి యొక్క కృపా కటాక్ష వీక్షణములన్నీ కూడా సకల శ్రేయోదాయకంగా ఉండి మిమ్మల్ని ముందరికి నడిపించాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ మరొక్కసారి శ్రీ ఉమా కుక్కులింగేశ్వర ప్రవచన కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలని ఆవిష్కరింపజేసుకుంటూ, ఈ రామాయణ ప్రవచనాలు కూడా ఈ 40 రోజులు దిగ్విజయంగా ఈ యొక్క ప్రాంగణంలో దిగ్విజయంగా ఎవరెవరైతే వారి తల్లిదండ్రుల్ని గుర్తు చేసుకుని ఇక్కడ కార్యక్రమాలను ఏర్పాటు చేశారో వాళ్ళ తల్లిదండ్రులందరూ శాశ్వత స్వర్గలోకాలు పొంది వారి యొక్క సంతానాన్ని అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ స్వస్తి మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం. కాళే వర్షదు వర్జన్య పృథివీ సత్యశాలిని. జై గురుదేవ దత్త. సర్వం శ్రీమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. आपसे दे दें।